విన్నట్టే ఉంటాయి సార్. కానీ మళ్ళా సార్ జై గుర్తుండవు. శ్రీకృష్ణ మళ్ళా సార్. చెప్దామంటే గుర్తుండవు. జై జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు ఎలాగా సూపర్ కృష్ణం సార్, విష్ణు సూపర్ వశట్ పేపర్ కాదు. సార్. కాదు దేవుడి సార్, పైన దండం. సూపర్ పేపర్ సార్. మోడల్ పేపర్, శాంపిల్ పేపర్ చూస్తే నా తెలుగు చదివేసరికి నా పని అయిపోద్ది. ఆ తెలుగు చదివేసరికి నాకు దాని బదులు డైరెక్ట్ గా విష్ణు సహస్రనామాల మీనింగ్ చదవడమే బెటర్. నాకు నాకు సార్, నాకు ఆ తెలుగు చదివి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను సార్. ఆ చదివేసరికి నాకు సార్ టైం అన్ని అయిపోద్ది. టీమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నారా సార్ ఈ రోజు? సో మీరు చూడకుండా చెప్పమంటే ఇంకా అయిపోతామండి. అసలు 0 మార్క్స్ వస్తాయి మాకు. అవును. చూద్దాం. మీకు రాకపోతే మీరు అప్పుడు ఏం చేస్తారంటే అడగండి, సార్ మేము చూసుకొని చదవచ్చా, మాకు సిగ్గు లేదు సార్, మాకు అసలు సిగ్గు అనేది లేదు, సార్ మేము చాలా సార్ సిగ్గులేని రాస్తాం సార్ క్విజ్. సార్ సిగ్గులేని క్విజ్ రాస్తాం సార్. సో సార్ మాకు అంత మాట చాలా అనుకోండి సార్. మీరేంటంటే ఫైటింగ్ చేసేసారు దేవుడితో ఇన్నాళ్ళు అది కాదు మన సార్ ఏంటంటే దగ్గర మన సిగ్గు అక్కర్లేదు సార్. అది కాదు సార్, మీ సార్ చెప్తారు కదండి సరే సిగ్గుపడద్దని ఈ చెప్తారు రోజు కదా. మిగిలిన అన్నయ్య గ్రూప్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేశారా సార్? అన్ని గ్రూపుల వాళ్ళు ప్రాక్టీస్ చేశారు అనుకుంటాను. ఇవాళ నేను చూడలేదు. ఇవాళ మా అమ్మగారిది మాసికమైంది, వచ్చి పడుకున్న తర్వాత ఏదో మీటింగ్ ఉండే, సో దాంతో అసలు కుదరలేదు. సో ఏదేమైనా బాగా చదవండి, ఇంకా మంచిగా టైం ఉంది. మీరు ఆల్రెడీ మీకు ఫ్రైడే అంటే ఇవాళ జస్ట్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, అయిపోయింది. వెడ్నెస్డే, జస్ట్ వెడ్నెస్డే థర్స్డే ఉంది అంతే. జస్ట్ వెడ్నెస్డే థర్స్డే అంతే అంటే ఇప్పుడు ఇవాళ ప్రవచనం అయ్యాక నిద్రపోవడమేనా సార్? అంతే సార్, యథార్థం నేనైతే అదే చేస్తాను సార్. అందరూ అంతే చేస్తారు సార్, చాలా 90% అంతే. అంటే నైట్ పడుకోలేదు సార్, ఇవాళ లేచాక ఎలా ఉంటుంది అనేసి. 2 hours అవుతుంది మీ ప్రవచనమే సాగదీస్తున్నాం లేదు, కదా. అది కూడా ప్రవచనము 1 hour కి తగ్గించాం కదా. మీరు తగ్గించారు కానీ మేము తగ్గించనివ్వం కదా సార్. మేము ఏదో ఒకటి అడుగుతుంటాం, మీరు చెప్తూ ఉంటారు, అలా సాగిపోతూ ఉంటుంది. ఫోన్ చేశారు సార్, తను పద్మని వీక్షణ దగ్గర అక్కడే ఉండిపోయారంట. ఇంకా ఆ ఒక 2 వీడియోలు అక్కడే ఉండిపోయారట ఆవిడ. అంటే నేను అన్నా కదా, మీరు అలా సార్ వీడియోలు చూస్తే నెక్స్ట్ ఇయర్ దాకా కూడా అక్కడే ఉండిపోతారు. అందుకే ఏంటంటే నేను ఏం చెప్తుంటానంటే, మీరు ఈ రోజు ప్రవచనం విన్నారు అనుకోండి, 8 గంటలు ఉంటుంది కదా నెక్స్ట్ డే నాడు. 8 గంటలు మీరు చదువుకోవచ్చు నెక్స్ట్ డే. ఎంతసేపు ఇంట్లో ఉన్న వాళ్ళని సాధించి పెట్టడం తప్పితే చదువుకుందాము, జ్ఞానం పెంచుకుందాం అని లేదు. లేదా ఎక్కడన్నా పారాయణాలు, మళ్ళీ పారాయణాలు మళ్ళీ డాన్సులు కూడా ఉన్నాయి కదా. డాన్సులు వీటన్నిటిలో ఉంటే మరి శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. చిన్నప్పుడు అవన్నీ లేవు సార్, ఎప్పుడో మానేస్తాం అందరూనండి. చిన్నప్పుడు దేంట్లో లేము సార్ మేము. చిన్నప్పుడేమో స్కూల్ కి వెళ్ళమంటే, చిన్నప్పుడేమో పెళ్లి అని గోల. స్కూల్ కి వెళ్ళండి అని అమ్మ నాన్న అంటే, అమ్మ లేదమ్మా 4th క్లాస్ దాకా చదివాము, పెళ్లిళ్ళు చేసేయండి అని గోల. పెళ్లిళ్ళు చేసిన తర్వాత హస్బెండ్స్ ని పీక్కు తినడంలో ఇలాగా చేస్తే ఏమైపోయింది, చివరికి ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారి తత్వం అంతా కూడా చెప్పాలి అంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? పెళ్లి అంటే ఏమిటో తెలియని వయసులో పెళ్లిళ్ళు చేశారు. మీకు పెళ్లి అని అడిగేది ఎక్కడండి? లేదు మా అమ్మ నాన్నలు. మణి గారు కరెక్ట్ గా మా వైపు నుంచి అడిగారు. ఆ ఏజ్ లో పెళ్లి చేస్తే సాధించే తత్వం ఎక్కడుంటుంది సార్? వాళ్ళని సాధించి పెట్టింటారు మగవాళ్ళు. మా అన్నయ్యది చాలా బాగా చెప్పారు. ఆ చిన్నప్పుడు చేస్తే ఆయన ఏం సాధిస్తాం, వాడు మమ్మల్ని సాధిస్తారు అన్నది కరెక్ట్ సార్. కరెక్ట్ అండి, అది కరెక్ట్. అది కరెక్ట్. మా అన్నయ్య పెళ్లి అయిన తర్వాత, మా అన్నయ్య పెళ్లి కాగానే అందరూ అన్నారు అనమాట, అవరే ఇంకా నీ పెళ్ళేరా అని చెప్పేసి అంటారు కదా జనరల్లీ. ఏనా నాకేం అర్జెంట్ లేదు, ఒక 1 వారం రోజులు ఆగుతాను అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోయారు. అరే నీకు లేదో చేసే ఓపిక లేదు. మీ ఎజెండా తెలియదు సార్ వాళ్ళకి. అప్పుడు మీ ఎజెండా తెలియదు కదా, తెలియదు. క్యాల్కటా ఎజెండా తెలియదు. అందుకని ఇవాళ వాటికి కొంచెం ఆన్సర్ ఇవ్వగలుగుతున్నామంటే ఇవాళ బాగా సాధన చేశాం సార్, అందుకే కొంచెం బుద్ధి ఎదుగుతుంది సార్.
అవును అవును, వండర్ఫుల్. అదే చూస్తున్నాను, అందరూ ప్రాక్టీస్ చేశారు, సంతోషము. ఏం బెంగపడకండి, నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ పంపిస్తాను. తర్వాత మీరు వికీపీడియాని మెయిన్ గా పెట్టుకోండి, ఎందుకంటే ఆ వికీపీడియా లోపల మీకు ఏమవుతుందండి, అదే వికీపీడియా మన మేడం రజనీ మేడం మీతో ఎప్పుడు అవును చేయిస్తూ ఉంటారు కదా, అవును అదొకసారి చూసుకోండి. అదొకసారి చూసుకుంటే, ఎందుకంటే ఫస్ట్ ముందు మీకు మీనింగ్ తెలిసిపోతే నేను రిటర్న్ అడుగుతాను క్వశ్చన్స్. అంటే ఒక పేరు అడిగి దాని మీనింగ్ అడగను, మీనింగ్ అడిగి అది ఏ నామం అని అడుగుతాను అన్నమాట. అది ఏమో అని అడుగుతారు, అదే మా ప్రాబ్లం. తెలివితేటలు పరీక్షిస్తారు. రివర్స్ గేర్ లో వెళ్తారు సార్, నాకు రివర్స్ రివర్స్ లో రివర్స్ వెళ్తారు. పోనీ అదొక్కటి ఇంకొక నాకు కొద్దిగా 4 days జాగ్రత్తగా టైం చూసుకోండి. రివర్స్ ఇవ్వండి సార్. చెప్పొద్దు, మీరు రివర్స్ సార్ అడిగితే ఏం ఇంకొక చెప్తామో 4 days తెలీదు. టైం ఇస్తారా? 50% పేపర్ కూడా మేము ఇంకా ఇంకా కష్టం అండి. కాదు కాదు, నాకు మళ్ళీ చెప్పా కదా, RSS ది నేను వచ్చే వారం నుంచి ఉండాలని చెప్పా కదా. 30వ తారీఖు అంటే 29 నుంచి మనకు క్లాసెస్ ఉండవు, 15, 16 వరకు క్లాసెస్ ఉండవు కదా. మొత్తం ఉన్నవన్నీ రివిజన్ చేసుకోండి. అండ్ లక్కీగా ఏం చేస్తున్నామంటే, మనము ఇందులో పార్టిసిపేట్ చేసే వారు ఎవరైతే ఉంటారో, అంటే ఈ క్విజ్లలో వాటిల్లో శ్రద్ధగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు, చెప్పలేకపోయినా మ్యూట్ లో పెట్టుకోండి, అందరూ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇందులో ఉన్న వాళ్ళకు మాత్రమే మనం జూన్ జూలై నుంచి చేసే ప్రవచనాలలో, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నా మనకు పెద్ద ఇదేం కాదు కదా. ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎంత అర్థమైతే అంత అర్థం అవుతుంది, అన్ని అర్థం కావాలని లేదు, కానీ అభ్యాసం చేసేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే, మొన్న తాబేలు తర్వాత ఆ కుందేలుది ఒకరు నిజంగా అది నిజమేనా అని చెప్పేసి ఒక పరీక్ష పెట్టారు. అది ఫ్రాన్స్ లోనో నార్వే అనుకుంటా, నార్వేలో పెట్టారు. పెడితే తాబేలు వెళ్తోంది, కుందేలు ముందు పరిగెత్తి కొద్దిసేపు అయిన తర్వాత అటు ఇటు చూసింది, వెనక్కి చూసింది, పక్కకు చూసింది, కొద్దిసేపు ఆగింది. తాబేలు మాత్రము స్టడీగా వెళ్తోంది, వెళ్ళి గెలిచింది. మనం అది చిన్నప్పుడు ఒక కథలాగా తెలుసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా, కానీ ఇప్పుడు చూసినట్లయితే అది కథ కాదు, అది నిజం. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ వచ్చేవి అభ్యాసం చేసే వాళ్ళకి మెయిన్. ఇక్కడ కొంతమంది షార్ప్ గా పట్టుకోగలుగుతారు, కానీ వాళ్ళు మన గ్రూప్లలో ఉండలేరు. ఎందుకోసం అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా 5వ తరగతి చదవగానే ఏమనిపిస్తుంది, నాకు బాగా తెలుసు. అసలు చదవని వాళ్ళకి 5వ తరగతి దాకా చదవగానే ఏమనిపిస్తుంది, అబ్బో బాగా చదివేశాను అని చెప్పేసి 5వ తరగతి దాకా ఉన్నవన్నీ వేరే వాళ్ళకి చెప్పడం మొదలెడతారు. అక్కడ ఆగిపోతారు వాళ్ళు. మనం మొట్టమొదట 6 ఏళ్ల కింద మనం భగవద్గీత ప్రారంభించుకున్నప్పుడు, అప్పటి వరకు భగవద్గీత అర్థం కాని వాళ్ళకి చాలా సులభంగా అర్థమై ఏం చేశారు, వాళ్ళు అక్కడతో ఆగిపోయి భగవద్గీత వివిధ గ్రూప్లలో చెప్పడం మంచి పని, అది చెడ్డ పని కాదు నేను అనేది, కానీ వాళ్ళ పర్సనల్ ఎదుగుదలను అక్కడికి ఆపేసుకున్నారు. అది కొంతమంది, ఎందుకంటే వాళ్ళు షార్ప్ గా ఉన్నారు, ఆ 4-5 చాలా షార్ప్ గా ఉన్నారు, వాళ్ళు అలా చేసుకున్నారు. చాలా సంతోషం కూడా మనకు. అల్టిమేట్లీ భగవద్గీత సందేశం అందరిలోకి వెళ్ళాలి. అయితే దురదృష్టం ఏంటంటే, ఇప్పటికీ కూడా భగవద్గీత చెప్పే వాళ్ళకి భగవద్గీత సారం తెలియదు. మనం ఎన్నోసార్లు కర్మయోగం గురించి చెప్పుకున్నాం. ఏంటి అనగానే నిష్కామ కర్మ అని చెప్పేస్తారు డైరెక్ట్ గా. కర్మయోగం అంటే ఏంటి అంటే నిష్కామ కర్మ కాదు. కర్మయోగం అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం ఒక 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు చెప్పుకున్నా కూడా ఇంకా కొంతమందికి మాత్రమే అది గుర్తుండిపోయింది, మిగతా వాళ్ళందరూ మర్చి కూడా పోయారు. అదే విధంగా ఇది ఇలా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక్కసారి విన్నారు అంతే, నాది విన్న తర్వాత ఏమైంది, వాళ్ళకి ఆ భగవద్గీత అంతవరకే తెలుసుకుని చెప్పుకుంటున్నారు. మంచిదే, వేరే వాళ్ళకి చెప్పడం చాలా మంచిది, కాకపోతే వాళ్ళ ఎదుగుదల ఆగిపోయింది అక్కడికి. 10th కి వచ్చిన కొంతమంది షార్ప్, కాబట్టి షార్ప్ గా ఉండడము, ఇది తొందరగా పట్టుకోవడము ఒక ఎత్తు. రెండవది ఏంటంటే, నాలో ఎదుగుదల కావాలి. నిన్న ధర్మలత గారు ఒక మెసేజ్ పంపించారు, తన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగింది అని. ఎన్ని రోజుల పాటు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ పాటు చేసిన సాధనలో తను ఏం సాధించగలిగారు. సో చివరికి ఏమర్థమైంది, ఎన్నో విషయాలలో సమయాన్ని తను వృధా చేసినట్టుగా ఆవిడ బాధపడుతున్నారు. ఇది మళ్ళీ ఎప్పటికైనా పనికి వస్తుంది, అది వృధా అయిందని నేను అనుకోను, ఎప్పటికో ఒకప్పటికి పనికి వస్తుంది. అయితే స్లో అండ్ స్టడీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది విన్స్ ద రేస్. మనం చాలా చిన్నప్పటి నుంచి తెలుసుకున్నది. స్లోగా చదివినా సరే స్టడీగా చదువుతూ పోతే వాళ్ళు చాలా తొందరగా విజయంగా సాధించగలుగుతారు. చాలా, ఎందుకంటే మెల్లగా 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 ప్రగతి వస్తుంది. నేను మీకు ఈ మధ్యలో ఒక ఉదాహరణ చెప్పాను. ఒక ఆవిడ 10th క్లాసే, ఆవిడ చాలా పల్లెటూరులో ఉంటారు, వ్యవసాయ కుటుంబము. ఆవిడ మాట్లాడుతున్న మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. అదేవిధంగా నాకు తెలిసిన ఇంకొకళ్ళు ఇంటర్ వరకే చదువుకున్నారు. ప్రశ్నలకు జవాబులు తెలియకపోతే తనే పుస్తకాలు కొనుక్కొని వచ్చి ఆ పుస్తకాల్లో ఎక్కడుందో వెతుక్కొని అవసరం వస్తే ఇంటర్నెట్ లోపల సెర్చ్ చేసి
ఇప్పుడు చాట్ జీపీటీలు, జెమినీలు ఇవన్నీ వస్తాయి, వాటి లోపల కొంతసేపు ప్రయత్నం చేసి ఇలా చేసి మొత్తం మీద ఆవిడ సమాధానం తెచ్చుకోవాలి. మరి ఇంత చేసి చదివినది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు. డెఫినెట్ గా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది, అది వేరే సంగతి. కానీ ఆధ్యాత్మిక విద్యకు మన ఎడ్యుకేషన్ కంటే కూడా మన శ్రద్ధ ఎక్కువ ఇంపార్టెంట్. అందుకే మనం ఏమంటాము, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఉండండి. అందుకే మనం ఏమనుకున్నామంటే, మనం ఏప్రిల్లో అనుకున్నాం కదా ఉగాది నుంచి మనము ఫార్మాట్ మారుస్తున్నామని. ఆ ఫార్మాట్ లో ఏంటంటే మెయిన్ వారానికి ఇప్పుడు 8 ప్రవచనాలు నడుస్తున్నాయి, 4 చెప్పుకుంటాం మొదటిది. రెండవది ఏంటంటే ఈ గ్రూప్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఈ గ్రూప్స్ లో మనం ఏమి చేంజ్లు చేయం. కానీ ప్రవచనాలు వినే అర్హత మాత్రము కేవలం ఆ శ్రద్ధ చూపిస్తున్న 50 మంది మాత్రమే ఉంటారు ప్రవచనాల్లో. 50 మందో 30 మందో 20 మందో ఎవరైతే నిజంగా శ్రద్ధ చూపించి మేము సాధన చేస్తామనుకున్న వాళ్ళు మాత్రమే. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా వాళ్ళకు శ్రద్ధ ఉంది కానీ కుదురుతనం లేదు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఏ రోజు వీడియో ఆ రోజు చూసుకోవచ్చు, లేదా వాళ్ళ కన్వీనియన్స్ ఉన్నప్పుడు చూసుకోవచ్చు, లేదా అసలు చూసుకోకుండా ఇంకొక పారాయణం గ్రూప్ లో కూడా జాయిన్ అయిపోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని తిరుపతికి తీసుకెళ్తారు, దర్శనాల టికెట్లు కొనిపిస్తారు, అది కూడా మీకు ఇష్టం ఉంటే అవి చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మనం చేయబోయేది ఏంటంటే ఖచ్చితంగా ఈ కొద్ది మందికి మాత్రమే మనం లిమిట్ చేద్దామని ప్లాన్ అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకే ఎవరైతే శ్రద్ధగా ఉంటారో, శ్రద్ధగా అంటే ఏంది, రోజు పడి పిండేయడం కాదు కదా. ఇప్పుడు ఇది విష్ణు సహస్రనామము 1 year దాటిపోయింది మనం స్టార్ట్ చేసుకుని. 1 year తర్వాత మనం పరీక్ష పెట్టుకుంటున్నాం కదా. అలాగా మనం అప్పుడప్పుడు పరీక్షలు పెట్టుకుంటూ ఏమి, అది కూడా అందులో టెన్షన్ లేకుండా. ఇప్పుడు మీరు తప్పు చెప్తే ఎవడన్నా ఇక్కడ చంపేస్తాడా? చంపేయడు కదా. తప్పు చెప్తే మరీ మంచిది. తప్పు చెప్తే ఆ ప్రశ్న మనము జవాబు వేరే వాళ్ళు కరెక్ట్ చేస్తే మనం ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంచుకుంటాం. తప్పు చెప్పారా ఒప్పు చెప్పారా అనేది ఐ డోంట్ థింక్ అంటే ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ ఎనీవన్. జై శ్రీకృష్ణ. మీరు తప్పు చెప్పారా ఉప్పు చెప్పారా అనే దానిపైన ఉండదు. మీరు శ్రద్ధగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా, మీరు ఆ ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే ఇది మనకు లాభం. ప్రయత్నం చేసేవాడికి ఏమవుతుంది? 20 వేణుగోపాల్ గారు మ్యూట్ లో పెట్టుకుంటారా? మ్యూట్ లో పెట్టుకోండి. ప్రయత్నం చేసేవాడికి ఏమవుతుందంటే 20 పేర్లు చెప్పుకుంటే 10 పేర్లైనా జ్ఞాపకం ఉంటుంది, 10 సబ్జెక్టులు చెప్పుకుంటే 5 సబ్జెక్టులైనా జ్ఞాపకం ఉంటాయి. అది కాక మన అన్ని ప్రవచనాలలో చెప్పుకుంటున్నటువంటి వైరాగ్య సాధన. వైరాగ్య సాధన అంటే అందరితోని కటిఫుల్ చేయడము, అందరినీ ద్వేషించడము కాకుండా మనకు నచ్చని పనులు మెల్లమెల్లగా వదిలేయడం. ఇప్పుడు జీవితం లోపల మనకు ఎన్నో సార్లు ఏమొస్తుంది, నచ్చని పనులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి, జీవిత పోరాటాన్ని కొనసాగించాలి, కాబట్టి చేయాల్సి వస్తుంది. కానీ ఒక వయస్సు తర్వాత మళ్ళీ అవి చేయాల్సిన అవసరం ఉందా మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని అక్కడికి వాటిని ఆపేయగలగాలి. అదే వైరాగ్యం. అనవసరమైన చెత్తని వదిలేయడమే వైరాగ్యం. కొన్ని రోజుల తర్వాత ప్రతిదాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. ముందు చెత్తను వదిలేస్తాం, తర్వాత ఇంకా అవసరం లేని వదిలేస్తాం, తర్వాత పూర్తిగా అన్నింటినీ వదిలేసే స్థాయికి వెళ్తాం. కానీ అసలు వదలడం అంటూ ముందు అలవాటు కావాలి కదా. వదలాలి అంటే దానికంటే కొద్దిగా మనం ఎదగాలి. చిన్నప్పుడు గోళీలు ఆడేవి, ఇప్పుడు కూడా గోళీలు ఆడతామంటే బాగుంటుందా? కుదరదు కదా. నేను అట్లాగే ఒకసారి చిన్నప్పుడు బస్సులన్నీ కూడా రన్నింగ్ బస్సులే ఎక్కేవాళ్ళం. మాకేంటంటే ఖాళీ అంటే బస్సుని ఆగి ఉన్నప్పుడు ఎక్కితే మాకు చిన్నప్పుడు నామోషి అన్నమాట, ఇన్సల్ట్ మాకు. సో బస్సు కదిలేదాకా వెయిట్ చేసి బస్సు కొద్దిగా ముందుకెళ్ళాక అప్పుడు వెళ్ళి ఎక్కేవాళ్ళం అన్నమాట. సో మాకు అది గొప్పతనం. అలాగే నేను మొన్న మధ్య ఒక 5-6 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద 7-8 ఏళ్ల కింద సుమారుగా 5-6 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు రెండింటికి మధ్యలో రైలు ఎక్కాను. ఎక్కగానే ఏమైంది, ఒక కాలు పెట్టాను, రెండో కాలు పెట్టే లోపల పడిపోయాను. సో కాబట్టి మనము చిన్నప్పుడు చేసిందే మళ్ళీ జీవితంలో చెయ్యాలి అంటే కష్టం కదా. కాబట్టి మనకు ఈ ఫార్మాట్ అందరూ గుర్తుంచుకోండి. కేవలం ఆ కొద్ది మంది మాత్రమే ఆ గ్రూపులలో ఉంటారు. దానికి ప్రత్యేక గ్రూప్ ఒకటి తయారు చేసి అందులోనే మనము ప్రవచనాలు నడిపించుకుంటాము. వీడియో మటుకు ఏ ప్రవచనం అయితే ఆ గ్రూప్ లో పెడతాం. ఇప్పుడు ఆదిత్య హృదయం అనుకోండి ఉదాహరణకి, ఈ గ్రూప్ లోనే పెడతాం. రికార్డింగ్ లైవ్ సెషన్ మాత్రము ఎవరైతే నిజంగా శ్రద్ధగా ఉండి మేము కొంతైనా మారాలి అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ప్రవచనాలు. అంటే కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటే మంచిదే కదా సార్, కొత్త వాళ్ళు అంతా ఓకే, అవన్నీ నాకు ఇష్టమే.
కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆత్మజ్ఞానము కావాలి అన్న వారికి చెప్పడమే నాకు టాప్ ప్రయారిటీ. ఎందుకంటే ఇప్పుడు నాకెంత టైం ఉందో తెలియదు, మీ అందరిలో ఎవరెవరికి ఎంత టైం ఉందో నాకు తెలియదు. ఉన్న కొద్ది టైంని సద్వినియోగపరచుకోవాలి. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితం అంతా ఒక పోరాటం. ఈ పోరాటంలో అలసిపోతూ ఉంటాం. ఏది అవసరము ఏది అనవసరము అని ముందు తెలియదు. అందుకని అన్ని పనులు చేస్తూ ఉన్న శక్తిని అంతా కూడా వాటిలో పెట్టేసి అలసిపోతూ ఉంటాం. పాపం శ్రీరాముడి సంగతి అంతే. అత్యంత దారుణంగా అలసిపోయాడు శ్రీరాముడు. మానసికంగాను శారీరకంగాను కూడా బాగా అలసిపోయాడు. అటు చూస్తే రావణాసురుడు తన రాజ్యంలో తనున్నాడు. తనకంటూ రథం ఉంది, తనకంటూ సైన్యం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బాగా పూర్తి స్థాయిలో సిద్ధపడి యుద్ధానికి వస్తున్నాడు. రాముడికి చూస్తే అలసట, శరీరం అంతా కూడా అలసటగా ఉంది. మనసులో ఎప్పటి నుంచో తరుముతున్నటువంటి బాధలు. ఇదే యుద్ధాన్ని చూడడానికేమో అందరూ వచ్చి సిద్ధంగా చూస్తున్నారు. ఈ సమయం లోపల మనిషికి కావాల్సింది ఏంటి? ఎవడో ఒకడు వచ్చి ఈ పని చెయ్యి అంటే సరిపోదు. ఎవరో ఒకరు వచ్చి ధైర్యం చెప్పాలి. మనలో ఉన్నటువంటి శక్తిని వెలికి తీయాలి. ఆ మనలో ఉన్న శక్తిని వెలికి తీయడాన్నే జ్ఞానము అంటారు. ఉదాహరణకి విశ్వం విష్ణుర్ వషట్కారో అని చదువుతూ పోయాను. 1,00,000 సార్లు చదివినా నాకు అందులో ఉన్నటువంటి అర్థం తెలియదు. కాబట్టి ఏమిటి విష్ణువు అంటే ఏంటి, విశ్వం అంటే ఏమిటి, వషట్ అంటే ఏమిటి, దానికి మళ్ళీ కారం ఏమిటండి మధ్యలో? వషట్ కారం ఏంటండి? వషట్ కారమా, వషట్ కారమా? మధ్యలో కారం ఎందుకుందండి, కారం ఎందుకుందండి? కారం సో అలాగా. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుని వాటి అర్థాలని తెలుసుకుని ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడేమవుతుంది, ఏదో ఒక రోజు నాడు అది మనకు బోధపడుతుంది. ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు చదివితే ఆత్మబోధ మనకు అవగతం అవుతుంది? ఎన్ని అవసరం లేదు, ఏ ఒక్కటైనా చాలు మనకు ఆత్మబోధ చేయడానికి. కానీ ఒకే విషయాన్ని పలు విధాలుగా పలుసార్లు విన్నట్లయితే అది మరింత గట్టిగా నాటుకుంటుంది. ఆ నాటుకునే దానికి సాధకుడు చేసేటటువంటి ప్రయత్నమే ఆదిత్య హృదయము. ఏమిటి ఆదిత్య హృదయము? ఆదిత్యుడు అంటే జ్ఞాన మూర్తి, వేద స్వరూపుడైనటువంటి, ఓంకార స్వరూపుడు అయినటువంటి, ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్య భగవానుడు. ఆయన వేదాన్ని అందరికీ బోధించినటువంటి వాడు. ఆంజనేయ స్వామికి కావచ్చు, యాజ్ఞవల్కుడికి కావచ్చు, ఆయననే ఓంకార స్వరూపుడు. నాసా వాళ్ళు వాటిల్లో కనిపెట్టి అందులో ఉన్నటువంటి సౌండ్ ఓంకార రూపంలో వస్తుంది అని చెప్పేసి చెప్పగలిగారు. మనకేం చేస్తారంటే ఈ ఓయేజర్ అని, అంటే ఇప్పుడంటే సరే మనకు చాలా టెక్నాలజీ బాగుంది. ఒక 40-50 ఏళ్ళు అంటే 1977 ఆ టైంలోనే ఓయేజర్ 1, ఓయేజర్ 2 అని చెప్పి వాటిని పంపించారు గ్రహాలన్నిటి చుట్టూ తిరగడానికి. అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వాటి ఎంత, ఈ 45 ఏళ్ల నుంచి తిరుగుతోంది. ఓయేజర్ 1 షార్ట్ రూట్ లో వెళ్ళింది, ఓయేజర్ 2 లాంగ్ రూట్ అన్నమాట వెళ్ళింది. రకరకాల రిపోర్ట్స్ పంపిస్తున్నాయి. వాటి శక్తిని కూడా చాలా గమ్మత్తుగా తయారు చేశారు. ఆ శక్తిని కూడా గురుత్వాకర్షణ శక్తి, మనకు ఎలా అయితే గురుత్వాకర్షణ శక్తి ఉంటుందో ప్రతి గ్రహానికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఆ గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని ఎలా మనం ముందుకెళ్ళాలి. ఉదాహరణకి క్రికెట్ చూస్తున్నాం కదా, ఆ క్రికెట్ లోపల అవతల వాడు స్పీడ్ గా బౌలింగ్ చేస్తాడు, చేయగానే దానికి జస్ట్ మన బ్యాట్ అడ్డం పెడితే చాలు 4 వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి అదే వేగాన్ని మరింత పుష్ చేస్తే 6 కూడా వస్తుంది. సో అదే విధంగా ఈ గురుత్వాకర్షణ శక్తిని దాటుకుంటూ తక్కువ శక్తి ద్వారా ఎక్కువ దూరం వెళ్ళడానికి వీటిని తయారు చేయడం జరిగిందన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణాలలో మన ఎన్నో గొప్ప గొప్ప రహస్యాలు తెలుస్తున్నాయి. ఎందుకు ఇంత తపన, ఇన్ని 100 కోట్లు, ఇంత వేల మంది కష్టపడుతూ? ఎందుకంటే భూమి మీద సంతోషంగా ఉండొచ్చు కదా. ఇక్కడ జనాలకి ముందు భోజనమే లేదు. అటువంటప్పుడు ఈ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఎవరైనా చెప్పగలరా?
తెలుసుకోవాలి అనే తపన సార్. తెలుసుకోవడం. ఇంకా ఏదో తెలుసుకోవాలి, పుస్తకంలో తెలుసుకోవాలనే ఏముంది తపన. తెలుసుకోవాలి అని. అదే ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఎక్కడ కరెక్ట్ ఏముందో తెలుసుకోవాలనే తపన. కరెక్ట్. జ్ఞాన సముపార్జన 1977 లో అది ప్రారంభించిన వాళ్ళు బహుశా ఈ రోజు ఉండకపోవచ్చు కూడా కొంతమంది, కానీ ఎందుకు చేశారు? అదే విధంగా మనం ఈ రోజు నాటినటువంటి ఒక సరైనటువంటి బీజము అద్భుతమైనటువంటి వృక్షంగా మారుతుందా లేదా? సో కాబట్టి జ్ఞానం అనేటటువంటిది అన్నిటికంటే కూడా అత్యంత గొప్పదైనటువంటిది. ప్రతి మనిషి కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేయాలి. ఏది ఉన్నప్పటికీ కూడా జ్ఞానం అనేది కనుక లేకపోతే మన జీవితం లోపల ఒక అంతరాయం ఉన్నట్టే, మన జీవితంలో ఒక ఆటంకము ఉన్నట్లే అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. హిరణ్య గర్భ, హిరణ్యము గర్భము ఏమిటిది? లోపల బంగారం పెట్టుకున్నాడు అంటే ఎందుకు? ఈ అర్థం ఏముంది అంటే జ్ఞానం అనేటటువంటిది అది ఎక్కడో బయట నుంచి తీసుకొని వచ్చేది కాదు, మన లోపల ఉదయించేది. ఉదాహరణకి ప్రవచనం వింటున్నాం, వినడం వల్ల విషయాలు అర్థమవుతాయి అంతే, కానీ అది అనుభవంకి వచ్చేదాకా మనకు జ్ఞానం అంటే తెలియదు. ఉదాహరణకి చక్కెర గురించి నేను చాలాసేపు 4 గంటల ప్రవచనం ఇస్తా. చక్కెర ఇలా తెల్లగా ఉంటుంది, బ్రౌన్ కలర్ లో కూడా ఉంటుంది, స్ఫటికాల రూపంలో ఉంటుంది, అది నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, దాన్ని కాఫీలో వేసుకోవచ్చు. ఇలాగా మనం ఏంటంటే భౌతిక రసాయన అన్ని రకాల దాని లక్షణాలు చెప్పుకుంటాం. దానివల్ల అవతల వాడికి అది ఎలా ఉంటుందని అది అర్థమవుతుంది, కానీ అది అనుభవంలోకి వస్తుందా అండి? రాదండి. దాన్ని నోట్లో వేసుకోవాలి, దాన్ని నోట్లో వేసుకోవాలి. ఆ నోట్లో వేసుకోవడమే మనం చేసే సాధన, నోట్లో వేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఏంటంటే జ్ఞానము వచ్చిన వాళ్ళ సంగతి ఏమిటి, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇదే ప్రశ్నని భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు. స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, అతడి ప్రవృత్తి ఎలా ఉంటుంది, ఇవన్నీ అడుగుతాడు. ఎందుకని? తనకు తెలిసిన వాళ్ళల్లో శ్రీకృష్ణుడు తప్ప అతనికి ఇంకా స్థితప్రజ్ఞులు ఎవరు కనిపించలేదు. అయినప్పటికీ కూడా మన కోసం అడిగాడు ఎలా ఉంటారు అని చెప్పేసి. అప్పుడు అతను చెప్తున్నాడు అనమాట, సముద్రం లోపల నదులన్నీ వచ్చి పొంగినప్పటికీ కూడా సముద్రము పొంగిపోదు. ఎండాకాలంలో నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోయినా, ఆవిరైపోయినా కూడా అది మాత్రము దాని లోతుని తగ్గించుకోదు. అంటే ఇక్కడ ఏమర్థమవుతోంది అంటే స్థితప్రజ్ఞుడు అనేవాడు నిశ్చలంగా ఉండగలుగుతాడు అని చెప్పేసి. సో కాబట్టి లక్షణాలని తెలుసుకోగలం మనం. అదే విధంగా మళ్ళీ 12వ అధ్యాయం భగవద్గీతలోకి వచ్చినట్లయితే భక్తుడి యొక్క లక్షణాలు 35 లక్షణాలను తెలపడం జరుగుతుంది. భక్తుడు ఎలా ఉండాలి అని. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం, మరి మనం ఏం చేయాలండి? ఆ లక్షణాలు మనము ఆపాదించుకున్నామా లేదా? సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయం తెలుసుకోవాలి కదా. సో ఇలాగా మనం ఇవన్నీ కూడా తెలుసుకుని తీరాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో మార్పు వస్తుంది. అదే విధంగా 16, 17, 18 అధ్యాయాలు భగవద్గీతలో ఏం చెప్తాయి మనకు? ముందు మనం ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటాం, నేను మనిషినా రాక్షసుడునా. అది తెలిసే వరకు కూడా మనం ఏంటంటే నాకేంటి, నేను మంచివాడినే కదా. కానీ ఎంతమంది మీద మాట్లాడాము, ఎంతమంది మీద నేరాలు చెప్పుకున్నాము, ఎంతమందిని మనం ఇన్సల్ట్ చేశాము, ఇవన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు అయ్యయ్యో నాలో ఆసురీ లక్షణాలు ఉన్నాయి అన్న విషయం తెలుస్తుంది. మనని మనము ముందు ఎనాలిసిస్ చేసుకోవాలి, మనని మనము విశ్లేషించుకోవాలి, అప్పుడు అది అనుభవంలోకి వస్తుంది. కాబట్టి జ్ఞానం అనేటటువంటిది హిరణ్య గర్భము. మనం ఈ 12వ శ్లోకాన్ని మొత్తము జ్ఞాన మార్గంలోనే తెలుసుకుంటాం. 12 కాదు, అన్ని శ్లోకాలు అలాగే తెలుసుకుంటున్నాము. ఇవాళ వీలైతే 12, 13 టైం 9 చూద్దాం. ఎంత వీలైతే అంత జ్ఞాన మార్గంలోనే తెలుసుకుంటాం. హిరణ్య గర్భము, జ్ఞానం అనేటటువంటిది ఎక్కడో బయట నుంచి రాదు, అది నీ లోపలే ఉంది. నేను బంధములకు అతీతమైనటువంటి వాణ్ణి, బంధములనేవి నేను తెచ్చిపెట్టుకున్నవి అని చెప్పి తెలిసినప్పుడు అది మన లోపలే ఉన్నది. సో కాబట్టి హిరణ్యము అనేటటువంటిది బంగారపు లాంటి జ్ఞానము నీలోనే ఉంది. నువ్వు ధ్యానం ద్వారా, సాధన ద్వారా ఆ గర్భాన్ని విప్పగలగాలి, అనుభవంలోకి జ్ఞానాన్ని తెచ్చుకోగలగాలి. అక్కడ ఒక బంగారు నిధి ఉంది, ఆ నిధిని విప్పగలగాలి. అది హిరణ్య గర్భ. శిశిరహ అంటే చల్లదనం అని చెప్పి తెలుసుకున్నాం. ఏమిటి చల్లదనం, ఏమిటి మధ్య లోపల అంటే జ్ఞానం అనేటటువంటిది మనలో సంతోషాన్ని కలిగిస్తుంది, శమమును కలిగిస్తుంది. శమము శాంతము, దమము దాంతము, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇంద్రియ నిగ్రహము తర్వాత వచ్చే స్టెప్ శాంతము అంటారు. ఏమైందండి, కట్ అవుతుందా?
శ్రీకృష్ణ వినబడట్లేదు. లేదు సార్, బానే ఉంది, బానే ఉంది సార్ అన్నారు. బాగుంది, ఆమెకే ఏదో ప్రాబ్లం. సో అయితే ఇక్కడ మనం వినపడుతోంది. గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే జై చల్లదనం. మాతా. అమ్మా మీ దగ్గర ప్రాబ్లం ఉంది, అమ్మా మీ దగ్గర ప్రాబ్లం ఉంది, ఆవిడకి ఎవరన్నా పర్సనల్ గా మెసేజ్ పెట్టండి ప్లీజ్. అయితే శిశిరః చల్లదనము, చల్లదనము. చల్లదనం ఏంటి? జ్ఞానం చల్లగా ఉండడం ఏమిటి? చల్లదనము అంటే శాంతము, అంటే నిశ్చలము అని మీనింగ్ అన్నమాట. ఇక్కడ అహంకారం యొక్క వేడి తగ్గాలి, మనస్సు శమమునకు గురి కావాల్సినటువంటి ఆవశ్యకత అవసరము ఉన్నది. అది శిశిరః. సో సూర్యుడు అనేవాడు ఎవరు అంటే, నీ లోపల ఆ జ్ఞానము అనేటటువంటి దాన్ని, ఆ మెత్తటి వస్తువుని నీ లోపల యాక్టివేట్ చేస్తారు, ప్రచోదయింప చేస్తారు. ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్. సో ఇక్కడ మనకేంటంటే, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరో ఒకరు యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసేది ఎవరు? సూర్య భగవానుడు. అందుకే సూర్య భగవానుడు యొక్క మంత్రమే ఏంటి మనకు? ఆదిత్య హృదయంతో పాటుగా అన్నిటికంటే గొప్ప మంత్రమైనటువంటి గాయత్రి మంత్రం కూడా ఆదిత్య హృదయమే. విశ్వామిత్రుడు ఏం చెప్పాడు? ఇది సూర్యుల్లోనే చూసుకో, నువ్వు సూర్య మండలంలోనే, సవితృ మండలంలోనే నువ్వు పరబ్రహ్మని చూసుకో. ఎంత బ్యూటిఫుల్ చూడండి. అంటే ఇంత చిన్న విషయం అనిపించదా ఒక్కొక్కసారి? అయ్యో, ఇంత చిన్న విషయాన్ని గుర్తించడం లేదు. ప్రత్యక్ష భగవాను. అంటే మన దురదృష్టం ఏంటంటే, మనుషులంతా కూడా ఫ్రీగా వచ్చేటటువంటి వస్తువుల పైన మనకు పెద్ద విలువ ఉండదండి. భగవంతుడు ఎండని ఫ్రీగా ఇస్తున్నాడు, వెన్నెలని ఫ్రీగా ఇస్తున్నాడు. మీకు తెలుసా, పౌర్ణమి రోజు నాడు సూర్యుడు డైరెక్ట్ గా చంద్రుడి మీద పడతాడు. పడి అది మనకు భూమి మీదకి వస్తుంటే అంత వేడి మనకి ఎంత ప్రశాంతం, ఎంత చల్లదనం అనిపిస్తుంది. అసలు పౌర్ణమి వెన్నెల ఎంత అందంగా ఉంటుంది. సో సూర్యుడి లోపల ఆ చల్లదనం అనేటటువంటి లక్షణం కూడా ఉంది అని డైరెక్ట్ మీనింగ్ తెలుసుకున్నాం. జ్ఞానం రూపం లోపల ఏంటి? జ్ఞానం అనేటటువంటిది నీ మనస్సును శాంతింపజేస్తుంది. మనస్సు అంటే ఏంటండి? చంద్రుడు మనస్సు స్వరూపుడు. చల్లదనం మన లోపల అహంకార వేడి. శిశిరః హిరణ్య గర్భః శిశిరః. తర్వాత తపనః. తపన అంటే తప్పించడం, వేడి. ఇదేంటి మళ్ళీ శిశిరః ఉన్నదానికి ఆపోజిట్ గా ఉంది అండి. మైక్రోవేవ్ లోపల ఒక వస్తువు పెడతాం, అది ఉడకాలి అంటే ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి తడి ఏదైతే ఉంటుందో అది రకరకాల ఇలా కదులుతూ ఉంటాయి అణువులు. కదిలి అందులో ఏం రేడియేషన్ అది ఏమి ఉండదు. ప్రతి వస్తువులో వేడి ఉంటుంది. ఈ రిమోట్ ఉంది కదా, ఈ రిమోట్ లో పంచభూతాలు ఉంటాయి. ఈ రిమోట్ మనకు చూస్తే భూమి తత్వం అంటారు అందరూ, కానీ కాదు. ఇందులోపల నీరుంది, ఇందులో అగ్ని ఉంది, ఇందులో వాయువు ఉంది, ఇందులోపల ఆకాశం కూడా ఉంది. అదే విధంగా మనము మైక్రోవేవ్ లో పెట్టినటువంటి ప్రతి వస్తువు లోపల కూడా తడి అణువులు తపన చెంది వేడి కలగజేస్తాయి. నాకు ప్రశ్నకు జవాబు దొరకాలి, నాకు ప్రశ్నకు జవాబు దొరకాలి, నాకు ప్రశ్నకు జవాబు దొరకాలి అనడం తపన. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు? ఒక వ్యక్తి యొక్క తలని నీళ్ళలో ముంచేశారట. వాడు గిలగిలా కొట్టుకుని 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 ఒక్కసారి నా తలకాయ వదలగానే, తలకాయ పైకి రేపగానే, నువ్వు ఊపిరి పొందడం కోసం ఎంతైతే తపన చెందావో, ఎంత తహతహలాడావో, భగవంతుడు దర్శనం కోసం కూడా నువ్వు అంత తహతహలాడావా? జ్ఞానం కోసము నువ్వు అంత తహతహలాడావా? కాబట్టి ఈ తపన అనేటటువంటిది మన అజ్ఞానాన్ని దహిస్తుంది. సో అది వేడిని దేని చేస్తుంది? మనస్సుని వేడి చేయదు, అది మనస్సుని శాంతం చేస్తుంది. శిశిరః అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది అంటే, అది అహంకారాన్ని, అజ్ఞానాన్ని వేడి చేసి కాల్చి పారేస్తుంది. అజ్ఞానాన్ని కాల్చాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అన్నింటినీ కాల్చి పారేస్తుంది. ఆ కాల్చి పారేసేటటువంటి దాన్ని తపనః అని సూర్యుడికి ఒక పేరు. తర్వాత భాస్కరః. ఇక్కడ భాస్కరః అంటే ఏంటంటే, ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు కుండ అన్నాను, మీ కళ్ళ ముందు ఒక కుండ కనిపించిందా అండి? చిరంజీవి అన్న కనిపించాడు. యాక్టర్ కనిపించాడు. అవునా? నాగార్జున అనగానే కనిపిస్తాడు యాక్టర్. తిరుపతి అనగానే తిరుపతిలోకి వెళ్ళారు ఒక్క సెకండ్. ఆ అర్థాన్ని ఇక్కడ స్ఫురింపజేసేటటువంటి వాడు. అయితే ఈ భాస్కర అంటే ఏంటి? వెలుతురు కనిపించేవాడు అని ఒక మీనింగ్. సరే, మనం ఇక్కడ వెలుతురు కాకుండా ఒక మీనింగ్ ని మన జీవితంలో ఇచ్చేవాడు. అయితే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందా మీనింగ్? ఇప్పుడు నేను చెప్తాను ఆత్మ అంటాను, మీకేమన్నా వెలిగిందా? కష్టం. ఎందుకంటే చూడని దానికి, అనుభవంలో లేని దాన్ని మనకది బోధలో చెయ్యదు.
అది బోధ చెయ్యదు. కానీ ఆదిత్యుణ్ణి గనక ప్లీజ్ ప్లీజ్ ఇది గట్టిగా పట్టుకోండి, నేను ఆపుతాను, ఇక్కడ ఆపేస్తున్నాను, ఒక్కసారి వినండి. భాస్కర అంటే ఆ తెలియని విషయాల యొక్క అర్థాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. తెలియని వాటి యొక్క అర్థాన్ని కూడా తెలియజేస్తుంది. ఆత్మ అనేది నువ్వు ఇప్పటి వరకు చూడలేదు, జ్ఞానము అంటే ఏంటో తెలియదు, కానీ వాటి యొక్క అర్థాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. దాన్ని భాస్కర అంటారు. ఒక్కసారి ఈ నాలుగింటిలో అర్థం తెలియని వాళ్ళు అడుగుతారా? హిరణ్య గర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిగర్భో ఆదిత్యో పుత్ర అదితే పుత్ర శంఖ శిశిర నాశన. ఇందులోపల హిరణ్య గర్భ శిశిర తపన భాస్కర తెలుసుకున్నాం. భాస్కర అంటే తెలియని విషయాల అర్థాలను తెలియజేస్తుంది అన్నారు కదా సార్. అంటే ఆత్మ వెరీ గుడ్, కరెక్ట్ కరెక్ట్. ఆత్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, అంటే అప్పటి వరకు కూడా మనకు తెలియనటువంటి విషయాలను తెలిపేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని భాస్కర అంటారు. ఇది రాసుకుంటే రాసుకోండి. భాస్కర అంటే మామూలుగా భాస్కర అంటే ఏంది? భాస్వరం, సల్ఫర్ అంటాం కదా, వెలిగేది వెలిగేది. భాసిల్లా చేసేది. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ మీనింగ్ తెలుసుకోవడం లేదు కదా, జ్ఞాన మార్గంలో అర్థం తెలుసుకో. మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, మనము ఏ బుక్ గురించి తెలుసుకున్నా, రామాయణం గాని, మహాభారతం గాని, ఆదిత్య హృదయం గాని, ఆత్మబోధ, అన్ని కూడా జ్ఞాన మార్గ పద్ధతిలోనే తెలుసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ అది ముందు గుర్తుంచుకోండి. ముందు డైరెక్ట్ మీనింగ్ తెలుసుకున్నాం గత వారం. ఇప్పుడు ఏం చేస్తున్నాము? దాన్ని జ్ఞాన మార్గం లోపల అర్థాన్ని తెలుసుకుంటున్నాం. అర్థం కాని వాళ్ళు అడగండి 4 పదాలకి. వాళ్ళ గొంతు బాలేదు, ఏమనుకోవద్దు, మధ్య మధ్యలో కాస్త డిస్టర్బెన్స్ కావాలి. సార్, ఇది భాస్కర అంటే తెలియని విషయాల యొక్క అర్థం తెలిపించేవాడు అని తెలుస్తుంది. అది అర్థమైంది. అంటే తత్వం మీనింగ్ అంటే ఆత్మ జ్ఞానము మనం ఏమిటి అన్నది, అంటే ఒక ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని మనకి ట్రిగర్ చేస్తుంది. ఆ అనుభవం దేనివల్ల ఈ భాస్కర అంటే అది అనుభవము. కరెక్ట్ కరెక్ట్. ఆ అనుభవం ద్వారా మనకు ఒక జ్ఞానం. అంతవరకు కూడా మనకు తెలిసేటటువంటి అవకాశం లేదు. ఎందుకని అవకాశం లేదు? మనం ఇప్పటి వరకు కూడా మన ఇంద్రియాలు గ్రహించినటువంటి విషయాలని మాత్రమే, ఇంద్రియాలు మనస్సు కూడా, ఇవి గ్రహించినటువంటి వాటిని మాత్రమే మనం ఒక రూపాన్ని ఇచ్చుకోగలుగుతాం. కానీ తెలియని విషయాల సంగతి ఎలాగా? అందుకని చెప్పి ప్రతిరోజు భాస్కరుణ్ణి గనక పూజిస్తే మనకేమిటంటే తెలియని విషయాల యొక్క శక్తి కూడా తెలుస్తుంది. అంటే అజ్ఞానం ఎప్పుడైతే నాశనం అయిపోతుందో అప్పుడు జ్ఞానానికి సంబంధించిన విషయాలు అద్భుతంగా తెలుస్తాయి. ఇదే విషయాన్ని మనము ఆత్మబోధలో ఏం తెలుసుకున్నాం? ఆత్మ అనేది కనిపిస్తుందా? 40 ఏళ్లుగా సాధన చేస్తున్నాను, 50 ఏళ్లుగా సాధన చేస్తున్నాను, ఇన్ని రోజులలో ఒక్క నిమిషం కదా మంచి కూర్చొనియండి. ఎండాకాలం కదా, బాగా కష్టంగా ఉంది. కాబట్టి సారీ, ఏం చెప్పుకున్నామండి? నేనేమన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేయండి. ఏమన్నాను? ఎన్నిసార్లు సాధన చేసినా ఆత్మ కనిపించలేదు, ఆత్మ కనిపించలేదు. అయితే దానికి మనం ఆత్మబోధలో ఏమర్థం చేసుకున్నాము? ఏంటంటే అది ఉంది, నీకు అనుభవంలోకి రాలేదు కదా అని లేదన నాకు. అది ఉంది, అది గనక నీకు ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, మబ్బులు తొలగిపోయినప్పుడు సూర్యుడు ఎలా వెలుగుతూ కనిపిస్తున్నాడో నీకు అలా కనిపిస్తుంది ఆత్మజ్ఞానము. సో ఆత్మజ్ఞానం అనేది ఉంది ఉంది ఉంది. హిందూ ధర్మం చెప్పేది ఏంటంటే నీకు అది అనుభవంలోకి వచ్చి తీరుతుంది అంటున్నాడు. మనకు ఒక గొప్ప అవకాశం ఉందండి. ప్లీజ్ ప్లీజ్ కొద్ది గట్టిగా పట్టుకోండి. మనకున్న ఒక్క జీవితం, ఎవరు ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. ఒక్కసారి ఊహించుకోండి, అద్భుతమైన అవకాశాన్ని పడేసుకుంటామా? దేవుడు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ని పారేసుకుంటామా? ఆలోచించండి. చెడు పనులు చేస్తూ, చెడు మాటలు మాట్లాడుతూ, న్యాయమా చెప్పండి ఒకసారి? కాబట్టి సరైనటువంటి దారిలో వెళ్తూ భగవంతుడిని గుర్తించాలి. ఎంత చెప్పాడు క్లియర్ గా. ఒక దాంట్లో చెప్పాడా? మనం ఇప్పటి వరకు దగ్గర దగ్గర 1250 ప్రవచనాలు చెప్పుకున్న వాటి లోపల కనీసం ఒక 60-70 డిఫరెంట్ టాపిక్స్ చెప్పుకున్నాం. ప్రతి టాపిక్ లోపల కూడా భగవంతుడి యొక్క శక్తిని మనకు చూపించడం జరిగింది. అది తత్వ రూపంలో గాని, పురాణ కథల రూపంలో గాని, శ్లోక రూపంలో గాని, స్తోత్రం రూపంలో గాని,
వేద జ్ఞాన రూపంలో గాని ఎలా చెప్పినా కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నీకు అనుభవంలోకి వచ్చి తీరుతాడు అనేది చెప్తున్నాడు. అది మరి సార్ పురాణాలలో రూపం వస్తుంది కదా సార్, రూపం వస్తుంది, కానీ చివరికి పురాణాల్లో ఏమంటాడు, మళ్ళీ భగవంతుడికి రూపం లేదని అంటాడు. మనం మొన్న చెప్పుకున్నాం కదా 11వ అధ్యాయం 11వ అధ్యాయం ఇది మన భాగవతంలో. మళ్ళీ అందరు వెళ్ళి అడుగుతారు దేవుడు ఎలా ఉంటాడని. మళ్ళీ అప్పటి వరకు దేవుడికి ఇన్ని అవతారాలు చూశారు, ఇన్ని చూశారు, మళ్ళా పోయి నారాయణ మహర్షి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి రూపం ఉందా అని అడుగుతారు మళ్ళీ. అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడికి రూపం లేదు, ఆ రూపం లేనటువంటి భగవంతుడిని నువ్వు నీ లోపల గుర్తించగలవు, ఖచ్చితంగా గుర్తించగలవు. అన్ని పుస్తకాలు అవే చెప్తున్నాయి. ఇది శ్రీనివాసు పైత్యంతో చెప్తున్న మాట కాదు, అంత గొప్పది ఇక్కడ భాస్కర అనేది. అర్థమైందా అండి భాస్కర అంటే? ఎందుకంటే తర్వాత రవి అని వస్తుంది, అది చాలా కష్టమైన పదము, అందుకోసం ఒక్కసారి ఇది అర్థమైతే చెప్పండి, అర్థం కాకపోతే చెప్పండి. సారీ. మనకు తెలియని వాటిని తెలియజెప్పేదే భాస్కర. రైట్, అది సింపుల్ గా. కానీ మనకు ఇంద్రియాల అనుభవం లేనటువంటి విషయాలను మనకు తెలియజేస్తుందని గుర్తుంచుకోండి. మన ఇంద్రియాలు కొన్ని విషయాలను మాత్రమే గ్రహించగలుగుతాయి, కానీ ఇంద్రియాలకు అతీతమైనటువంటి విషయాలను గ్రహింపజేసేది భాస్కర. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఎవరికైనా ఒక్కళ్ళకి అర్థం కాకపోయినా చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఇంద్రియాలకు అతీతమైన ఏంటమ్మా? మళ్ళీ చెప్పండి. ఇంద్రియాలకి అతీతంగా ఉన్న వాటిని కూడా మనకి అనుభవంలోకి తీసుకొచ్చేవి, అతీతంగా ఉండేవి. కరెక్ట్. ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాటిని కూడా మనకు అనుభవంలోకి తీసుకొచ్చేటటువంటిది ఇది, అది భాస్కర. తర్వాత వచ్చేది రవి. ఈ రవి అనే దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ మన ఆత్మబోధలోకి వెళ్దాము. ఆత్మబోధ లోపల మనం ఏం తెలుసుకున్నాం? ఆత్మబోధ లోపల మనకు 3 రకాల శరీరాలు ఉంటాయని చెప్పారు. ఎవరన్నా చెప్పండి కొద్దిగా. కరెక్ట్. కారణ శరీరంకి ఎవరైనా డెఫినేషన్ చెప్పండి. స్థూల సూక్ష్మ సరే, కారణ శరీరం అంటే మన పాప చనిపోయిన తర్వాత మన పాప పుణ్యాలన్నీ తీసుకొని బీజ రూపంలో ఉండేది కారణం, కర్మల ఫలితంగా వచ్చేది. మన జన్మకు కారణం అవుతుంది. ఎవరో చెప్పారు మన జన్మకు కారణం అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ కారణ శరీరం ప్రతిరోజు రాత్రి మన శరీరాన్ని చూస్తూ ఒక సాక్షిగా మిగులుతుంది. కారణ శరీరానికి తెలుసు, ఒక విత్తనానికి తెలుసు తను ఎలా ఎదుగుతానో. విత్తనంలో శక్తి ఉండదు. విత్తనము ఎప్పుడైతే మీరు భూమిలో వేసి దానికి నీళ్లు పోస్తారో అప్పుడు భగవంతుడు అందులోకి ప్రవేశిస్తాడు, చైతన్యం అందులోకి ప్రవేశిస్తుంది. ఒక టీవీ పెట్టారు, టీవీ మీరు హై క్లాస్ 4 లక్షల రూపాయల టీవీ పెట్టారు, ఆ టీవీ యాజ్ ఇట్ ఈస్ గా పనిచేస్తుందండి? మీరేమన్నా చేయాల్సి వస్తుందా? కనెక్ట్ చేయాలి, రిమోట్ కూడా వాడాలి, పవర్ కి కనెక్ట్ చేయాలి, రిమోట్ వాడాలి, చైతన్యం ఉండాలి, చైతన్యాన్ని యాక్టివేట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఆ అంతర్గత సాక్షి ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మళ్ళొక్కసారి ప్లీజ్, కొద్దిగా కష్టమైనది ఇది, మళ్ళొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. రవి అనే పదం, భాస్కర కష్టమైనది, రవి తర్వాత కొద్దిగా సులభంగా ఉంటాయి. ఈ రెండింటికి కాస్త ఎక్కువ వివరణ ఇస్తాను, సరేనా? కొద్దిగా జాగ్రత్తగా వినండి. రవి అంటే ఏంటంటే అంతర్గత సాక్షి. మనం మామూలుగా రవి అంటే వెలుతురు అని చెప్పి తెలుసుకున్నాం, డైరెక్ట్ మీనింగ్ తెలుసుకున్నప్పుడు వెలుతురు అని చెప్పి తెలుసుకున్నాం. ఇవాళ వెలుతురు అని తెలుసుకోవడం లేదు మనము. రవి అంటే ప్రకాశము, వెలుతురు, శక్తి, ఉష్ణము, ఇలా డైరెక్ట్ మీనింగ్ మీ ఇష్టం, అది మీరు గూగుల్లో చూసుకొని చదువుకోండి. మనం ఏంటంటే జ్ఞాన రూపం లోపల తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే అంతర్గత సాక్షి, నీలో చైతన్య రూపంలో ఉన్నటువంటి అంతర్గత శక్తి. కారణ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనము బీజ రూపంలో ఉండి మనకు తెలుస్తోంది మనని సాక్షిభూతంగా, ఈ 3 శరీరాలను సాక్షిభూతంగా చూస్తున్నటువంటి ఒక చైతన్యం ఉంది అని. ప్రతిరోజు వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. మీరే అందరూ ఏమనుకుంటున్నారంటే, నాకు ఒక్క బాధ ఏంటంటే, మనందరికీ ఏం తెలుసు సార్ ఆత్మబోధ, ఏం తెలుసు సార్ అనుభవం అంటారు. ఎందుకు అనుభవం కాలేదా అండి? ఎప్పుడు మీకు ప్రతిరోజు అవుతుందండి, ప్రతిరోజు అవుతుంది. ఇప్పుడు ఇంత దగ్గుతా కదా నేను, నిద్రపోయినప్పుడు ఎన్నిసార్లు దగ్గుతానండి గాఢ నిద్రలో? అసలు దగ్గనేది ఉండదు సార్, రాదు. మరి అదే శరీరం కదండి, బాధ తెలియదు. అదే కాక మానసిక బాధలు తెలుస్తాయా? మనము
మెలకుగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? అది నన్ను ఏమీ ఇన్ని మాటలు తెలియదు అన్నది, అన్ని మాటలు ఏ అన్నది. బాధ తెలియదు సార్, ఏ బాధ తెలియదు. ఏమీ తెలియదు. ఎందుకని ఎందుకని మీరు శరీరము మనస్సు అయినప్పుడు ఎందుకు ఆ బాధ తెలియడం లేదు? అప్పుడు ఆత్మస్థితిలో ఉన్నాం సార్, అప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటాం, ఆల్మోస్ట్ ఆత్మిక స్థితిలో ఉంటాం ఇప్పుడు. తురియావస్థలోకి వెళ్ళిపోతాం సార్. విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవుతాం సార్, విశ్వ చైతన్యంతో కనెక్ట్ అవుతాము. రైట్, గోవిందుడు గారు చెప్పండి. అదే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనము విశ్వ చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు అది మళ్ళీ వెనక్కి వచ్చి మెలకుగా వచ్చినప్పుడు మనము లైఫ్ మళ్ళీ వస్తుంది. లేదంటే అలాగే మనం వెళ్ళిపోయినా తెల్లారి మనం లేవలేము. కరెక్ట్, వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఓకే, బాగా చెప్పారు. అది అందుకని ఆ డీటెయిల్ కావాల్సి వచ్చి అడిగాను. బేసికల్ గా ఏంటంటే ఆ సమయం లోపల మన శరీరాన్ని ఒక సాక్షిభూతంగా ఇలా చూస్తుంది. ఇది శరీరం, ఆ సాక్షిభూతంగా అంతర్గత సాక్షి ప్రతిరోజు మన లోపల ఉన్నాడు. ఇప్పుడు రవి మనలో ఉన్నాడంటే ఒప్పుకుంటారా లేదా? అంతర్గత సాక్షి ప్రతిరోజు అనుభవంలోకి వస్తుందండి, నన్ను నమ్మండి, ప్రతిరోజు అనుభవంలోకి వస్తుంది. మనం ఏంటంటే అది గుర్తించడం లేదు. అన్ని జరుగుతున్నాయి, అన్నింటినీ కూడా గమనించేటటువంటి ఒక భగవంతుడు ఉన్నాడు. దేన్ని అంటించుకోనటువంటి ఒక సాక్షి ఉన్నాడు. సాక్షి దేన్ని అంటించుకోడు, చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ అగ్ని గర్భ, హిరణ్య గర్భ లాగానే అగ్ని గర్భ. అయితే చిన్న తేడా ఏంటంటే లోపల జ్ఞానం వచ్చినప్పుడు అన్ని వాసనలు కరిగిపోతాయి, అహంకారం క్షీణిస్తుంది. సో ఇది హిరణ్య గర్భ లాంటిదే. హిరణ్య గర్భకి అగ్ని గర్భకు తేడా చెప్తే మీరు గట్టిగా పట్టుకుంటారు. హిరణ్య గర్భలో ఏమైంది? జ్ఞానం ఎక్కడో బయట లేదు, నా లోపల ఉంది అని హిరణ్య గర్భలో తెలుసుకున్నాం. అగ్ని గర్భలో ఏం తెలుసుకున్నామంటే నాలో ఉన్న జ్ఞానము నా వాసనలన్నింటినీ నాశనం చేస్తుంది, నా కర్మలన్నింటినీ నాశనం చేస్తుంది. ఈ దహన క్రియ ఏదైతే ఉందో అది జ్ఞానము ద్వారా కలుగుతోంది. అంతర్గత అగ్ని. రవి అంటే అంతర్గత సాక్షి, అగ్ని గర్భ అంటే అంతర్గత అగ్ని. అంతర్గత అగ్ని. భాస్కర అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి అర్థాన్ని మనకు జ్ఞాన మార్గాన్ని ద్వారా తెలియజేయించేవాడు. తపనః అంటే ఏంటి? జ్ఞానము ద్వారా వేడిని కలిగించి అజ్ఞానాన్ని నాశనం చేసి మనస్సుకు శాంతి కలిగించాలి. శిశిర అంటే ఏమిటి? చంద్రుడు యొక్క రూపం. సూర్యుడు వెలుతురు చంద్రుడి మీద చల్లగా మనకు వస్తుంది. మన మనస్సు చంద్రుడు. ఇది మనస్సు ప్రశాంతంగా శిశిర ఋతువులో ఉన్నట్టుగా ఉంటుంది, చల్లగా చక్కగా ఉంటుంది. హిరణ్య గర్భం సరే చెప్పుకున్నాం. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, ఏ పదం అర్థం కాకపోయినా అడగండి. తపనః తర్వాత అగ్ని గర్భ ఒక దాదాపు సమానమైన మీనింగ్స్ మనకు జ్ఞాన మార్గంలో. ఓకేనా? అగ్ని గర్భ అంటే అంతర్గతంగా అగ్ని వచ్చి మనల్ని మనలో ఉన్న అంటే జ్ఞానం. వాసన రహిత అగ్ని అంటే జ్ఞానం. జ్ఞానం అనేటటువంటి అగ్ని లోపల ఉన్నటువంటి వాసనలన్నింటినీ కరిగించేస్తుంది. ఇప్పుడు వాసనలు ఏవైతే ఉంటాయో కర్మలతో పాటుగా వాసనలు కూడా చాలా ముఖ్యం మనకు. కర్మలంటే సరే అవి అనుభవిస్తూ ఉంటాం. అయితే వాసనలు మనకి ఏం చేస్తాయంటే కొన్ని పనులు చేయడానికి ప్రోత్సహిస్తాయి. దీనికి ఒక చిన్న కథ నేను ఇంతకుముందు చెప్పాను. ఒక వ్యక్తికి పూర్వజన్మ లోపల పేకాడే లక్షణం ఉంది. ఈ జన్మ లోపల అవకాశం రాలేదు, పేకాడే అవకాశం రాలేదు. 40 ఏళ్ళు గడిచిపోయాయి. చక్కటి భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అందరూ బాగున్నాడు. ఓ రోజు అనుకోకుండా వర్షాకాలంలో ఒక దగ్గర ఆగుతాడు. ఆగ్గానే ఏమవుతుంది, వర్షంలో అక్కడ అందరూ ఆడుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్తాడు కాసేపటికి, వర్షం ఎక్కువైతుందని. వాళ్ళు అంటారు, ఎలాగో వచ్చావు కదా రావయ్యా, నువ్వు ఒక గేమ్ ఆడంటారు. అందులో ఒకటి బోర్ కొట్టినవాడు కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. వీడు కూర్చుంటాడు. కూర్చోగానే గెలుస్తాడు. వర్షం లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేదు, ఏమీ లేదు, అలా ఆడుతూ కూర్చుండిపోతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాసనలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి కొంత బద్ధకం ఉంది కదా, అది కూడా వాసనకే కారణం. ఇప్పుడు మీరు పుట్టుకతోటే కొంతమంది పిల్లలు యాక్టివ్ గా ఉండడం చూస్తారు, కొంతమంది బద్ధకంగా ఉండడం చూస్తారు. కొంతమంది పిల్లలు లేచి లేవడమే ఇట్లా తలకాయలా లేపేస్తారు, రైని అన్ని పనులు చేసేస్తుంటారు, అటు కదులుతారు, ఇటు కదులుతారు, ఇటు. కొంతమంది పిల్లలు అలా డల్ గా ఉంటారు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటారు. చూసారా లేదా? మీ కళ్ళతో మీరు చూసారా లేదా? ఇవి వాసనలకు సంబంధించినవి. కాబట్టి కర్మలు కరగడం ఎంత అయితే అవసరమో మన లోపల వాసనలు కరిగిపోవడం కూడా అంత అవసరము. అది అంతర్గత అగ్ని.
అంతర్గత అగ్ని తపన. సాధన ద్వారా సాధనలు అనేది మనసు ద్వారా వస్తాయి కదా సార్, మనసుకు సాధన ద్వారా మార్చుకోవాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. సాధననే ఈ అన్నిటికీ కారణం ఒకటే, అన్నిటికీ కారణం ఒకటే సాధన. సాధన ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా అన్ని కాలిపోతాయి. సింపుల్. ఒక్క మాటలో చెప్పండి ఈ శ్లోకానికి అర్థము అంటే అన్ని కాలిపోతాయి. బస్ ఒకటే మాట. ఏందయ్యా ఈ శ్లోకం అర్థమైంది అంటే అన్ని కాలిపోతాయి. ఏం కాలిపోతాయి? కర్మలు కాలిపోతాయి, అజ్ఞానం కాలిపోతుంది, అహంకారం కాలిపోతుంది, వాసనలు కాలిపోతాయి. ఈ జన్మలో నేర్చుకున్నటువంటి సంస్కారాలు. వాసనకి సంస్కారానికి తేడా ఏంటంటే వాసన అంటే పూర్వజన్మది, సంస్కారం అంటే ఈ జన్మలో మనం కొంతమందిని అనుకరిస్తాం, తెలియకుండా అనుకరిస్తాం. అత్తగారి దగ్గర నేర్చుకున్నవన్నీ మళ్ళీ మనం అనుకరిస్తాం, అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నవన్నీ అనుకరిస్తాం, భర్త దగ్గర నేర్చుకున్నవి భార్య, భార్య దగ్గర నేర్చుకున్నవి భర్త తెలియకుండానే అనుకరిస్తారు. దీన్ని సంస్కారము అంటారు. అందుకే పిల్లల్ని సంస్కారవంతులు చేయండి అంటారు. సంస్కారవంతులు అంటే ఏంటంటే మీరు నేర్చుకున్నవి పిల్లలకు నేర్పించండి, మంచి విషయాలని నేర్పించండి అని చెప్పి. అడగండి ప్రశ్న. కొన్ని ఏవైనా చేస్తే అది జన్మ సంస్కారం అంటారు కదా సార్. మరి ఇంటర్చేంజబుల్ గా వాడతారు, వాడచ్చు. కానీ అసలు సంస్కారం అంటే కరెక్ట్ మీనింగ్ చెప్తున్నాను మీకు నేను. వాసనా సంస్కారాలు అనేవి ఒకదాని బదులుగా ఒకటి అని కూడా అంటారు. సంస్కారము అంటే మన జీవితం యొక్క స్టైల్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ మనం చెప్తున్నది అసలు సంస్కారం అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పుకుంటున్నాం. సరేనా? సంస్కారము అంటే కర్మలు అని కూడా ఒక మీనింగ్ వస్తుంది. జన్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జన్మ సంస్కారం. గర్భ సంస్కారం అంటారు కదా సార్, అంటే ఏంటి సార్? ఏంటండి గర్భ సంస్కారం అంటారు కదా? అంటే దానికి చేయవలసినటువంటి పనులు, గర్భంలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి పనులు, సీమంతం లాంటివి అవి. అలాగా చనిపోయినప్పుడు చేసేవి అంత్యేష్టి సంస్కారము అంటారు. పుట్టిన తర్వాత చేసినటువంటివి ఏవైతే ఉంటాయో అవి మనకు ఉపనయన సంస్కారం అని, తర్వాత వివాహ సంస్కారం అని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రియని కూడా సంస్కారము అనేటటువంటి పద్ధతి ఉంది. ఈ జన్మలో చేసేటటువంటి పనులన్నింటినీ కూడా సంస్కారంలో అని చెప్పి అనవచ్చు. సరేనా? ఇప్పుడు మీరు చెప్పినట్టే అన్నిటినీ సంస్కారమే. పేరు పెట్టడం కూడా ఒక సంస్కారమే. పేరు పెట్టడాన్ని ఏమంటారు? నామకరణం. నామకరణ సంస్కారం. నామకరణ సంస్కారం. అన్నప్రాసన ఆ సంస్కారాన్ని అన్నప్రాసన సంస్కారం. ఆ సంస్కారాలని ఇప్పుడు నేను చెప్తున్న సంస్కారంతో కంపేర్ చేయకండి. నేను చెప్తున్న సంస్కారం ఏంటంటే మన యొక్క వాసనలు, సంస్కారాలు, పోగుబడే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. సంస్కారవంతమైన సప్పు కూడా ఉంది సార్. సంస్కారవంతమైన వ్యక్తి, మంచి సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇది కాక మనం చెప్తున్న వాసన సంస్కారాలు ఏంటి అంటే, వాసన అంటే పూర్వజన్మలలో మనకు గట్టిగా ఉన్నటువంటి అలవాట్లు. సంస్కారము అంటే ఈ జన్మలో మనకు గట్టిగా ఏర్పడినటువంటి అలవాట్లు. సింపుల్ గా అలా రాసుకోండి మీరు. సరేనా? అర్థమైందా? అర్థమైందా అంటే మాట్లాడలేదు అంటే అర్థం కాలేదని, అంతేనా? చదువు సంస్కారం అంటారు కదా గురుగారు, చదువు సంస్కారం అంటారు. అందుకే ఆ సంస్కారం వేరండి, చదువు వేరు. ఇప్పుడు ఒక్కొక్క పదానికి నానార్థాలు ఉంటాయా, ఉండవా? చెప్పండి. ఉంటాయి కదా. లౌకికమైనది కాదు. వినండి, సంస్కారం అనే దానికి నానార్థాలు ఉన్నాయి. సంస్కారము అంటే సింపుల్ గా క్రియ అని అర్థము. సంస్కారము అంటే మంచి సంస్కారం అవ్వచ్చు, చెడు సంస్కారం కూడా అవ్వచ్చు. అలవాట్లు. సంస్కారం అంటే అలవాట్లు. సంస్కారం అంటే క్రియలు. సంస్కారము అంటే నేను చెడ్డవాడిని, సంస్కారం లేని వాడు ఉంటారు. అది అదొక అర్థం అని చెప్తున్నా, అదొక అర్థము. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి సంస్కారం సార్ ఇలా కూడా అనొచ్చండి. సహవాసకరం అంటే మనం చేసే సహవాసాల వల్ల చేసే పనులు అని అనొచ్చు. సహవాసాల ద్వారా వచ్చేది కాదు. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. అందరు ఆల్ క్యాన్సిల్. ఏమేమి కన్ఫ్యూజ్ అవ్వకండి. సంస్కారం అంటే నానార్థాలు ఉన్నాయి. సంస్కారము అంటే సత్ప్రవర్తన, సమముగా చేసేటటువంటి పనులు. కరములు అంటే చేసేటటువంటి పనులు. సమ్ అంటే సమ్యక్, సమ్యక్ కరములు, చక్కగా చేసే పనులని సంస్కారాలు అంటారు. ఓకేనా? చెడు కార్యాలని దుష్కర్మలు, దుష్కార్యాలు అని కూడా అంటారు. సంస్కారము, దుష్కార్యము. అది మొదటిది. రెండవది ఏంటంటే సంస్కారము అంటే క్రియలు అని అర్థము. క్రియలు అంటే
ఉపనయన సంస్కారము, వివాహ సంస్కారము, నామకరణ సంస్కారము, క్రియ అంటే ఒక పని, దాన్ని కూడా సంస్కారం అంటారు. 2 అర్థాలు అయిపోయాయి. 3వ అర్థం మనం నేర్చుకున్నటువంటి అర్థము ఏదైతే రవి అనేటటువంటి అంతర్గత సాక్షి గురించి తెలుసుకుంటున్నామో, ఇందులోపల వచ్చినటువంటి సంస్కారం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని బలవంతపు వాసనలు అంటే అలవాట్లు ఉంటాయి పూర్వజన్మవి, అవి పోవు. అదే విధంగా ఈ జన్మలో కొన్ని సంస్కారాలు వస్తాయి, తల్లిదండ్రులు నేర్పించిన వాటి ద్వారా, అత్తమామల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ద్వారా, అవి కూడా పోవు, మన దగ్గర గట్టిగా ఉండిపోతాయి అన్నమాట. గట్టిగా ఉండిపోతాయి ఆ సంస్కారాలు, ఆ అలవాట్లు అని 3వ అర్థం. సరేనా? ఇప్పుడు 3 అర్థమైనాయా? అది సో ఇంకా అది మామూలుగా వాడికి సంస్కారం ఉంది అని అంటాం కదా, ఆ డైరెక్ట్ అర్థం తీసుకున్నా ఇక్కడ మనం చెప్పుకున్న సంస్కారానికి దానికి సంబంధం లేదు. మంచి అలవాటు అంతే, మంచి పనులు అంతే. సంస్కారవంతమైనటువంటి వాడు అంటే మంచి పనులు చేసేవాడు అని చెప్పి. ఇక్కడ మనం వాసనా సంస్కారాలు అని ఎప్పుడైతే కలుపుకుంటామో అందులోపల ఏంటంటే గట్టి పడిపోయినటువంటి అలవాట్లు, అందులోపల చెడు అలవాట్లు కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఈ జన్మ లోపల నాకు పేకాడడం బాగా అలవాటైంది, వచ్చే జన్మలో నేను పేకాడతాను. సో ఈ జన్మలో సంస్కారము వచ్చే జన్మ యొక్క వాసనగా మారే అవకాశం ఉంది. అర్థమైందా? హలో, అది పేకాటది బాగా క్లియర్ గా తెలుసు. దాని అది నెక్స్ట్ జన్మలో ఆయనకు అలవాటు ఉండబట్టి ఈ జన్మలో అవకాశం రాగానే దానికి లోబడిపోయి ఉంది. అది వాసన. ఈ జన్మలోది సంస్కారం. ఈ జన్మలో నేర్చుకునేవి సంస్కారాలు. ఈ జన్మలో గట్టిపడే అలవాట్లని సంస్కారాలు అంటారు. అంటే మన తల్లిదండ్రుల ద్వారా గురువుల ద్వారా నేర్చుకున్నది, ఈ జన్మలో నేర్చుకున్నది, అవి సంస్కారం అంటారు సార్. అన్ని సంస్కారం అంటారా? మీరు ఈ జన్మలో విష్ణు సహస్రనామాన్ని నేర్చుకున్నారు, అది సంస్కారమా? కాదు. వాసన కూడా కాదు, నేర్చుకుంటున్నారు అంతే. నేర్చుకుంటున్నారు, మర్చిపోతారు. జిజ్ఞాస లేకపోతే నేర్చుకోలేము కదా సార్. జిజ్ఞాస ఉంది. జిజ్ఞాస ఉండడానికి తెలివితేటలు ఉండొచ్చు, జిజ్ఞాసతో కూడా నేర్చుకోవచ్చు. లేదా వేరే వాళ్ళు జాయిన్ అయ్యారని కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నేర్చుకోవాలనుకొని సగంలో ఆగిపోయినా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తాం కదా, అయ్యుండొచ్చు, అది కూడా అవ్వచ్చు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే వాసన సంస్కారాలు అనే పదాలకు మనం అర్థం తెలుసుకుంటున్నాం. వాసన సంస్కారాలలో గురువు నుంచి నేర్చుకున్నవన్నీ సంస్కారాలుగా మారతాయా అంటే మారవు అని చెప్తున్నాను నేను. అది తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నవన్నీ సంస్కారాలుగా మారతావా? మారవు. కొన్ని మాత్రమే గట్టిపడతాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ గురువుల దగ్గర నుంచి కానీ. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఎన్నో పనులు నేర్పిస్తారు, ఫ్రెండ్స్ తాగడం నేర్పిస్తారు. ఏది తొందరగా గట్టిపడింది వాడికి? గట్టిపడుతుంది సార్ సంస్కారం. ఇప్పుడు వాడికి ఏమైంది? తాగుడు అనేటటువంటి సంస్కారం అలవాటైంది. ఇది వచ్చే జన్మలో వాసనగా మిగులుతుంది. అర్థమైందా? అలవాటు మార్చుకుంటే మంచిదే, మార్చుకోవచ్చు. కానీ కొన్ని మారవు. కొన్ని మారకుండా గట్టిపడినటువంటి అలవాట్లని సంస్కారాలు అంటారు. క్లాసెస్ అటెండ్ అవుతున్నాం కదా, మీ క్లాసెస్ అటెండ్ అవుతున్నాము. ఇది ఇప్పుడు సంస్కారం వచ్చే జన్మ వాసనగా మాకు ఇంకా తొందరగా పట్టుకునే ఇది వస్తుంది కదా. ఒకసారి మళ్ళీ ఫస్ట్ లైన్ చెప్పండి. మీరు క్లాసెస్ అటెండ్ అవుతున్నాం కదా, ఈ క్లాసెస్ ఒక సంస్కారం అనుకుంటే వచ్చే జన్మకి ఇంకా తొందరగా దీన్ని అంటే క్లాసెస్ అందరూ కూడా శ్రద్ధతో అటెండ్ అవ్వకపోవచ్చు కదా. కొంతమంది పక్క వాళ్ళని చూసి అటెండ్ అవుతారు, కొంతమంది ఏదో అందరూ జాయిన్ అవుతున్నారని జాయిన్ అవుతారు, అట్లా ఉంటారు కదా. క్లాసెస్ అందరూ అది మనకు బీజం నాటుకుంటేనే అది అలవాటు అవుతుంది. బుర్రకి పట్టుకుంటే వచ్చే జన్మ లోపల పురాణాల వైపే వెళ్తారు. ఈ జన్మలో గట్టిగా పట్టుకుంటే అది వచ్చే జన్మకు వాసనగా మారుతుంది. కానీ దాన్ని ఈ జన్మలో మాత్రము సంస్కారం అనే అంటారు. కళ్యాణి గారు చెప్పండి. ఈ జన్మలో బలమైన సంస్కారాలు వచ్చే జన్మలో వాసనగా పరిణమించే అవకాశం ఉంది కదా సార్. అదే మనం అనుకున్నది, అదే కరెక్ట్. ఈ జన్మలో బలమైనటువంటి సంస్కారములు వచ్చే జన్మలో వాసన పరిణమిస్తాయి. థ్యాంక్ యూ సార్.
వాసనలు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా సిల్లీ ఎగ్జాంపుల్ ఇది, కానీ ఇప్పుడు మన సంస్కారం ఏంటంటే స్నానం చేస్తే గాని భోజనం చేయము లేదా బ్రేక్ఫాస్ట్. అవి మంచి పనులు. ఇప్పుడు మీరు చెప్తున్న సంస్కారంకి 3 డెఫినేషన్స్ ఇచ్చారు. ఓకే 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 ఐ గాట్ ఇట్. సంస్కారంనకు మళ్ళొకసారి అందరూ వినండి, ఈసారి ఒక్కసారి శ్రద్ధగా వినండి. సంస్కారంనకు 3 రకముల నిర్వచనములు ఇచ్చుకున్నాం. సుధామోహన్ గారు చెప్పినట్టుగా చక్కటి స్నానం చేయడము, చక్కగా పూజ చేసుకోవడము, చక్కగా పెద్దలందరికీ దండం పెట్టడము, ఇవన్నీ వాడి యొక్క మంచి లక్షణాలు అంతే. సమ్యక్ గా చేసేటటువంటి పనులు, మంచిగా చేసేటటువంటి పనులు అంతే. మంచిగా చేసే పనులు అంతే సంస్కారం అంటే. వాడు చక్కగా సంస్కారవంతమైనటువంటి మనిషి అంటే వాడు చక్కటి మంచి పనులు చేస్తాడు అంతే. రెండవ సంస్కారము అంటే ఏంటంటే క్రియలు. క్రియలు అంటే ఏంటి? కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనల ద్వారా, నియమముల ద్వారా చేసేటటువంటి క్రియలని కూడా సంస్కారంలో అంటారు. ఉపనయన సంస్కారములు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ఇవి మొత్తము 16 సంస్కారములు గర్భాధానం నుంచి ప్రారంభమై అంత్యేష్టి వరకు కొనసాగుతాయి. ఈ 16 సంస్కారములు ఏవైతే ఉన్నాయో ఇవి కార్యములు. సో సంస్కారానికి 2 డెఫినేషన్స్ తెలుసుకున్నాం. మూడవ డెఫినేషన్ ఏంటంటే ఈ జన్మలో గట్టిబడిన అలవాటు. అది మంచిదవచ్చు, చెడ్డదవచ్చు. ఈ జన్మలో నేను తురకాడిగా పుట్టాను అనుకోండి, పుడితే ఏముంది, అందరినీ చంపడం అలవాటు అవుతుంది నాకు. హిందువు దొరికితే హిందువుని చంపేయాలి, అది అలవాటు గట్టి పడుతుంది. వచ్చే జన్మలో అది వాసనగా మిగిలి నేను గ్యారెంటీగా ఎక్కడో హిందువులు ఉన్న చోట పుట్టి 10 మందిని చంపుతాను. అదేనమాట గట్టిబడిన అలవాటును కూడా సంస్కారం అంటారు. అర్థమైనయా? 3 డెఫినేషన్స్ అర్థమైనయా? 3 నిర్వచనములు. సార్ జయ శ్రీకృష్ణ సార్. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ ఉన్నారు అంటే వాళ్ళు కిందటి జన్మలో అది దృఢమైన హ్యాబిట్ అన్నమాట. అది అంటే ఆ క్రూరత్వం అన్నది. సో అది వాసన కింద మారి ఈ జన్మలో వాళ్ళు టెర్రరిస్ట్ కింద ఉన్నారు. అలా తీసుకోవచ్చు సార్? అలా తీసుకుంటే తప్పులేదు. ఎస్, అంటే పూర్వజన్మ అలవాటు ఈ జన్మలో మనం ఆచరిస్తూ పోయామంటే అది వాసన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో వాళ్ళు టెర్రరిస్ట్ అంటే కిందటి జన్మలో ఉంది, అది అది ఆ దృఢమైనది ఉంది కాబట్టి ఓ టెర్రరిస్ట్ కింద అయ్యేది. అది పూర్వజన్మది వాసన. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని వాసన అంటారు, సంస్కారం అన్నారు. ఓకే 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 ఓకే. చేయటము ఒక సంస్కారం సార్. 16 సంస్కార మంచి పనులు చేయటం ఒక సంస్కారం. రెండోది 16 సునంద గారు చెప్పండి. ఒకటి మంచి పనులు చేయటం సంస్కారం సార్. రెండోది 16 డౌట్ లేదు. మొదటి దానికి డౌట్ లేదు, మంచి పనులు చేయడం సంస్కారం. రెండవది 16 సంస్కారాలు అంటే గర్భాధారం నుంచి అంత్యేష్ట వరకు జరిగే కార్యక్రమాలు, ఆ క్రియల్ని కూడా సంస్కారం అంటారు. మూడోది ఈ జన్మలో గట్టిబడిన అలవాట్లు వచ్చే జన్మలోకి వాసనగా అవుతాయి. అది ఈ 3 సంస్కారములు. ఓకేనా? ఇంకొకసారి అర్థం కాకపోతే ఇంకొకసారి మీరు వీడియో చూసుకుని చక్కగా అర్థం చేసుకోండి. అయినా కూడా బానే అర్థమైంది, అందరికి బానే అర్థమైంది. కొద్దిగా ఎక్కడో చిన్నది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నా డౌట్ సార్, ఇది ఈ జన్మలో టెర్రరిస్టులు, ఈ మావోయిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారు సార్? వాసన, పూర్వజన్మ వాసన. ఓకే ఓకే. పూర్వజన్మ వాసన. ఈ జన్మ లోపల మీరు ఇంట్లోపల అమ్మ అందరినీ కొట్టడం చూశారు, తండ్రి అందరినీ కొట్టడం చూశారు, తండ్రి తాగడం చూశారు, తండ్రి బీడీలు తాగడం చూశారు, తండ్రి సిగరెట్ తాగడం చూశారు. చూసి మీరేం చేస్తారు? మీరు కూడా సిగరెట్ తాగుతారు, తండ్రిలాగా మీరు కూడా మందు వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఈ అలవాటు ఎంత గట్టి పడుతుందంటే తండ్రి మానేస్తాడు కానీ మీరు మానేయరు. ఈ గట్టిపడినటువంటి అలవాటుని సంస్కారం అంటారు. ఈ సంస్కారము వచ్చే జన్మకు వాసనగా మారిపోయి వచ్చే జన్మ లోపల మీరు తాగుబోతులకు దగ్గరగానే పుడతారన్నమాట. మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా మందేస్తూ అని అట్లా ఆనందంగా అన్నమాట. మందు అని చెప్పేదాకా క్లారిటీ రాలేదు సార్, క్లియర్ గా అర్థమైంది. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు కదా, అది ఎలాగండి? అలాగే వస్తే పూర్వజన సుకృతం అంటారు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. పూర్వజన్మలో మీరు చేసుకున్న అదృష్టం అంటారు, అది ఎలాగంటున్నాను? అంటే పూర్వజన్మ అదృష్టం అని అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా కూడా కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపములు, పుణ్యములు, రుణములు అవన్నీ ఈ జన్మలో కొంత తీర్చుకుంటాం. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అంటారు. రుణముల ద్వారానే ఈ జన్మలో మనము భార్య గాని, పిల్లలు గాని,
మనకు దొరికేటటువంటి సంపదలు కానీ ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి పూర్వజన్మలో మంచి పుణ్యం చేసుకుంటే మంచి భర్త దొరుకుతాడు, మంచి దానాలు చేసుకుంటే మంచిగా పిల్లలు దొరుకుతారు. అంటే అదేం లేదు, పూర్వజన్మ యొక్క ఫలితము అని చెప్పడం అంతే. ఏదైనా కూడా ఒక కారణం ద్వారానే ఈ జన్మలో జరుగుతుంది, కారణం లేకుండా ఏది కూడా ఈ జన్మలో జరగదు. ప్రారబ్ధము అనేటటువంటిది ఏదైతే ఉందో కొన్ని కోట్ల జన్మలలో మనము చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క కొద్ది ఫలితముని మనం ఈ జన్మలో అనుభవిస్తాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ జన్మలో మనము ప్రారబ్ధాన్ని మార్చుకోగలమా? మార్చుకోలేము. దేవుడు వచ్చి మారుస్తాడా? దేవుడు కూడా వచ్చి మార్చడు. ప్రారబ్ధం ఎవరు మార్చరు. ప్రారబ్ధంని ఇంగ్లీష్ లో ఫేట్ అంటారు. ఈ ఫేట్ అనేది పూర్వజన్మ నుంచి వచ్చిందే కదా, దాన్ని మార్చుకోలేరు మీరు. భార్యను మార్చుకోవాలంటే మార్చుకుంటారా? సో ప్రారంభంతో వచ్చింది, అది ఇంకా రావదు. ప్రారంభంతో వచ్చింది. పిల్లలు పుడతారు, వాళ్ళని మార్చుకోగలుగుతారా? తల్లిదండ్రుల్ని మార్చుకోగలుగుతారా? విధిరాత ఎవరు మార్చలేరు కదండి. అంటారు ఆ పెట్టాలి పుట్టాలి, పెట్టి పుట్టాలి అంటారు. ముందు పెడితే మనకి దక్కుతుంది. పిల్లలు పుట్టినా మనం ఏదో రుణం ఉన్నాం, వాళ్ళు మనకు పుట్టారు, మనం తీర్చుకుంటున్నామా అంటారు. అంతే కదండి అంటారు. అంటే రుణానుబంధ రూపేనా, రుణములు పుట్టడం వల్లనే, రుణముల వల్లనే అవన్నీ తీర్చుకోవడానికి జన్మలన్నీ వస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాప పుణ్యములకు అతీతమైన జ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం. అంటే మనకు ఈ జన్మలో ఉన్న పాపములు, పూర్వ జన్మలలో వచ్చిన పాపములు, ఇవన్నీ కూడా మనకు నాశనం అయిపోవాలి. పూర్వ జన్మలలో ఏమవుతుంది, ఇగో ఈ వాటర్ బాటిల్ నిండా నేను పాపాలు తెచ్చుకున్నాను, లీటర్ పాపాలు తెచ్చుకున్నాను. ఈ లీటర్ పాపాలలో ఈ జన్మలో నేను 10 ml మాత్రమే అనుభవించగలను. 10 ml, ఇంకా 990 ml అనుభవించాలి. ఈ 10 ml ఏదైతే నేను ఈ జన్మలో అనుభవిస్తానో ఇది మారదు. ఇంకా దీన్ని దేవుడు కూడా మార్చలేడు. కానీ ఈ వాటర్ బాటిల్ ని నేను బయటపడేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా దీన్ని వాడలేదు. ఇందులో 990 మిల్లీలీటర్స్ వాటర్ ఉంది. దీన్ని నేను ఏం చేయొచ్చు అంటే, జ్ఞానంతో దీన్ని కాల్చేసేయచ్చు. కాల్ చేయగానే ఏమవుతుంది, వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇంకా నేను ఇది అనుభవించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఈ జన్మలో కొత్త పాపాలు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొత్త పాపాలు ఆగామి అంటారు, అవి మళ్ళీ వచ్చి ఈ వాటర్ బాటిల్లో జాయిన్ అవుతాయి. కాబట్టి అవి చేయకుండా నేను జాగ్రత్త పడాలి. ఈ రెండు చేసుకోగలను. కానీ ఈ జన్మలో ఏవైతే అనుభవించడానికి పుట్టానో అవి మాత్రం అనుభవించి తీరవలసిందే. దాన్ని దేవుడు కూడా మార్చలేడు. అయితే ఈ ఒకే ఒక జన్మలో మోక్షాన్ని తెచ్చుకోగలమా అంటే, పాపములు 0 అయిపోవాలి, పుణ్యములు 0 అయిపోవాలి. మంచి పనుల నుంచి నాకు ఫలితం వద్దు, చెడ్డ పనుల నుంచి కూడా నాకు ఫలితం వద్దు. నాకు అసలు ఫలితమే వద్దు, 0 అయిపోవాలి. నాకు అన్ని 0 అయిపోతే దాన్ని మోక్షం అంటారు. ఆ మోక్షము ఈ జన్మలో తెచ్చుకోగలమా? తెచ్చుకోవచ్చు. ఎంత టైం పడుతుంది? కొంతమందికి చిటికెలో వస్తుంది, కొంతమందికి కొన్ని కోట్ల జన్మలైనా కూడా రాదు. ఈ జన్మలో చేసిన పుణ్యం మనకి గోరంతలో కొండంతలో పోయేది గోరంతలో పోయింది అంటారు కదండి గురువు గారు. అసలు ఈ జన్మలో రాదు. ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, ఈ జన్మకు రాదు, నెక్స్ట్ జన్మకే ఇంకా అంతే. నెక్స్ట్ జన్మలలో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు వస్తుంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పలేము, ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే అధిక పాపము అధిక పుణ్యము ఈ జన్మలోనే, అధిక పాపము అధిక పుణ్యము ఈ జన్మలోనే. అంటే ఎప్పుడైతే మనం ఇంకా విపరీతమైన పాపం చేసేసుకున్నామో ఈ జన్మ లోపల, ఇప్పుడు దేవుడు మళ్ళీ దానికోసం ఇంకో 1,00,000 జన్మలు మనకి ఇవ్వడం కష్టమైనప్పుడు, అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈ జన్మలోనే అది అనుభవించేలాగా చేసేస్తాడు. అధిక పాపము, అదే విధంగా అధిక పుణ్యం కూడా. మీరు చాలా మందికి మంచి చేశారు, ఆ పుణ్యాన్ని ఈ జన్మలోనే అనుభవించేలాగా చేస్తాడు. అలాంటి 2 కేసులు తప్ప ఈ జన్మది ఈ జన్మకు రాదు 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 రాదు. అర్జునుడు ఒకవేళ గనక దేవుడు ఏమన్నా చెయ్యాలి అంటే, అర్జునుడి పిల్లల్లో మనవళ్ళల్లో ఒక్కడిని బతికించేవాడు కదా, ఒక్కడిని కూడా బతికించలేదు. ఎందుకు? పంచపాండవుల యొక్క అందరి పిల్లలు చచ్చిపోతారు, అందరి మనవళ్ళు చచ్చిపోతారు. కానీ ఎవరైతే బతికి తీరాలో అతను పరీక్షిత్తు, అతన్ని మాత్రం బతికిచ్చాడు. మరి అతని మీద బ్రహ్మాస్త్రం వస్తుంది. బ్రహ్మాస్త్రం వస్తే కడుపులోకి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వెళ్ళేసి ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఎక్కడ చూస్తే బ్రహ్మాస్త్రం, ఆ బ్రహ్మాస్త్రం ఇట్లా తీసుకుంటాడు, ఉఫ్ అని ఇట్లా తీసి పడేస్తాడు. దేవుడి ముందు బ్రహ్మాస్త్రం ఎంత?
దేవుడు తలుచుకుంటే అర్జునుడి యొక్క కుటుంబాన్ని కాపాడగలిగేవాడు కాదా? కానీ అక్కడ హీ వాంటెడ్ టు గివ్ అస్ ఎ లెసన్. ఏంటంటే ప్రారంధాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. మీకు ఎంతో మంది ప్రవచనకర్తలు అబద్ధాలు చెప్పడం మీకు తెలుసు. వాళ్ళందరూ ఇది చేస్తే మీకు అమ్మవారు కొంగు బంగారమై మీ అన్ని కోరికలు తీరుస్తుంది, నన్ను నమ్మండి అని ఇలా చెప్తారు కదా. కళ్ళు మెలేసుకుని ఎవరిని నమ్మకండి, అది అబద్ధం. కర్మ సిద్ధాంతమే హిందూ ధర్మము. కర్మ సిద్ధాంతమే హిందూ ధర్మము. ఈ హిందూ ధర్మంలో చెప్పేది ఏంటంటే ఎవరి పాపములను ఎవరి పుణ్యములను వారే అనుభవించాలి, తప్పదు. భగవంతుడు ఏమంటాడు? నేను కేవలము కర్మ ఫల ప్రదాతను అంటాడు. భగవంతుడికి మనము చేసే కర్మలతో మనము చేసేటటువంటి పనులతో సంబంధం లేదు. ఎలక్ట్రిసిటీ ఇంట్లో అంతా ప్రవహిస్తోంది, నా టీవీ పాడైతే ఎలక్ట్రిసిటీకి ఏమి సంబంధం లేదు, నా గ్రైండర్ పాడైతే ఎలక్ట్రిసిటీకి సంబంధం లేదు. ఎలక్ట్రిసిటీకి అంటుకోవు, ఈ పాపాలన్నీ ఎలక్ట్రిసిటీకి అంటుకోవు. జై శ్రీకృష్ణ. అడగండి, ఎవరు మధ్యలో ప్రశ్న అడగబోయారు. అధిక పాపము అధిక పుణ్యము అనుభవించాలంటే ఆయుష్ని పెంచుతాడండి దేవుడు. మరి ఉన్న ఆయుష్ మనకు 120 సంవత్సరాలు ఉంటుందండి. మనం చేసే పాపాల వల్ల కొంత తగ్గిపోయి కొంత మనం మళ్ళీ వచ్చే జన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఆ ఉన్న తక్కువ సమయంలోనే అనుభవించేలాగా చేయొచ్చు, లేదా మనకు అద్వితీయమైనటువంటి ఆనందాలు ఇచ్చే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా వయసును పెంచే అవకాశం ఉందా? 120 సంవత్సరాల కంటే తక్కువ అయితే వయసును పెంచే అవకాశం ఉంది. సార్ ఈ జన్మలో చేసినవి ఈ జన్మలో అనుభవించమంటున్నారు కదా సార్. కొంతమంది చూస్తాం సార్ కళ్ళ ముందే, వాళ్ళు ఏమేమి చేసింటారో అవి అప్పుడే రిపీట్ వాళ్ళకి సేమ్ రిపీట్ అవుతుంటాయి సార్. అది మనము అది కాకతాళీయంగా జరిగే వాటిని మనము పోల్చుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ జన్మకు జరగదు. మీరు ఏ పుస్తకం తీసుకున్నా హిందూ ధర్మంది ఈ జన్మకు జరగదు. సింపుల్. అధిక పాపము అధిక పుణ్యము మాత్రమే ఈ జన్మలో జరిగే అవకాశం ఉంది. అంటే కొందరిది దగ్గరగా చూస్తున్నాం సార్, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కి ఏం చేసినారో డిట్టో వాళ్ళ కొడుకు వాళ్ళకి సేమ్ సార్, ప్రతి ఒక్కటి. మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి సార్? దాన్ని ఎట్లా తీసుకోవాలి? ప్రారంభం తీసుకోవాలి. వాళ్ళ పూర్వజన్మలలో చేసుకున్న వాటికి ఫలితం అంతే అది. కాబట్టి ఈ జన్మకు ఉండదు. అలా అయితే అందరికీ అలాగే జరగాలి. ఒకరికి జరిగి ఒకరికి జరగలేదు అంటే అది తప్పు కదా. ఒకటికి అందరికీ జరిగి తీరాల్సిందే, కానీ జరగట్లేదు కదా. అలా జరిగితే అందరికీ జరగాలి. ఈ జన్మలో మంచికి ఈ జన్మలో మంచి జరగాలి, ఈ జన్మకు చెడుకు ఈ జన్మలో చెడు జరగాలి. మరి చెడ్డ ఎవరో మ్యూట్ లో పెట్టుకోవట్లేదండి. ఫర్ సమ్ రీజన్ చాలా సతాయిద్దామని డిసైడ్ చేసుకున్నారు ఇవాళ. నన్ను శ్రీనివాస్ గారిని ఎందుకు సతాయించకూడదు, వాడు దగ్గి ఎగరని అని చెప్పేసి. కోటి జన్మ క్రితం పాపం వ్యాధి పీడిత అంటారు కదా. అవును, వ్యాధిగా వస్తుంది, కరెక్టే. ఇప్పుడు దానికి కాదని ఎవరన్నారు? అది కరెక్టేనా అంటారా? ఏది మనకు వచ్చే పాపాలు వ్యాధుల రూపంలో వస్తాయి. ఎందుకు రావండి? వ్యాధుల రూపంలో వస్తాయి, దెబ్బల రూపంలో వస్తాయి, మానసిక బాధలుగా వస్తాయి, శారీరక బాధలుగా వస్తాయి, కళ లోపల కూడా కొన్ని కష్టాలు తీరిపోతాయి. పాపం వ్యాధి రూపంలో పోతుందా? ఎందుకు పోదు? మీరు చేసుకున్న నేను చెప్పింది మీకు వినిపించుకోవడం లేదా అమ్మ? మీరు ఇవాళ డిసైడ్ చేసుకున్నారా వినొద్దని? లేదు. మరొకసారి వినండి నేను చెప్పేది. ఈ జన్మలో చేసిన పాపాలు మ్యూట్ లో పెట్టుకోండి. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవించాం, ఈ జన్మలో చేసిన పుణ్యాలు ఈ జన్మలో అనుభవించాం. అయితే పూర్వజన్మలో చేసినటువంటి పాపములు పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యములు అవన్నీ కూడా ఈ జన్మలో కొంత భాగమే అనుభవిస్తాం మనం, కొంత భాగమే. అది ఎలా అనుభవిస్తాము? కష్టాల రూపంలో, వ్యాధుల రూపంలో, సుఖాల రూపంలో, ఉద్యోగంలో ఫలితము, సంపదల రూపంలో, మంచి భార్య బిడ్డల రూపంలో, మంచి పరిస్థితుల రూపంలో సుఖములు కష్టములు రెండు కూడా అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి కొంత సుఖము కొంత దుఃఖము రెండు కూడా కలిపి భగవంతుడు ఇస్తాడు. కొంతమందికి ఏంటి, అవకాశాన్ని బట్టి ఎక్కువ కష్టాలు ఇస్తాడు, కొంతమందికి అవకాశాన్ని బట్టి ఎక్కువ సుఖాలు ఇస్తాడు. దానివల్ల వాడు పూర్వజన్మలో ఎక్కువ చేసినట్టుగా కాదు. ఈ జన్మలో భగవంతుడు ఎంత డిసైడ్ చేసుకున్నాడు ఇంతే. ఈ జన్మలో మనం అనుభవించేది ఇంతే. ఇందులోనే పాపాలు ఉంటాయి, ఇందులోనే పుణ్యాలు ఉంటాయి. మన పాపాలు పుణ్యాలు ఇంత ఉంటాయి, ఇంత అందులోంచి ఈ జన్మలో ఇంతే ఇస్తాడు.
అవి మనకు రోగాల రూపంలో, కష్టాల రూపంలో, నిద్రలో చెడు కళల రూపంలో, అన్నిటి రూపంలో అనుభవించి తీరుతాము. అవి వ్యాధులు అవ్వచ్చు, దెబ్బలు అవ్వచ్చు, మానసిక బాధలు అవ్వచ్చు, కళ లోపల ఉన్నటువంటి వచ్చేటటువంటి కష్టాలు కావచ్చు. అర్థమైందా లేదా? సుఖములు కూడా అవ్వచ్చు, కలెక్టర్ గా అవ్వచ్చు, పొలిటీషియన్ గా అవ్వచ్చు, అది కూడా ఉంది. పూర్వజన్మ కష్టాలు, పూర్వజన్మ పుణ్యాలు ఈ జన్మలో సుఖములుగా పరిణమించే అవకాశం కూడా ఉంది. రెండూ ఉన్నాయి. కానీ ఈ జన్మకు అసంభవం. ఎందుకంటే హిందూ ధర్మానికి అది వ్యతిరేకం. అయితే మనకు ఒక్కొక్కసారి ఏమైతుందంటే అలాంటి పరిస్థితులు కనిపించడం జరుగుతుంది. కానీ అలా జరిగేటట్టయితే అందరికీ అలాగే జరగాలి కదా? జరగదు. దానికి కారణం ఏంటి అంటే ఎవరెవరి ప్రారంధము వారు అనుభవిస్తారు, ఎవరెవరి ఫేటు వారు అనుభవిస్తారు, అంతే. జై శ్రీకృష్ణ. సార్ మరి అంటే అడగకూడదు మరి రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, తర్వాత స్వామి వివేకానంద గారు కూడా కొంచెం బాగలేకనే పోయినారని విన్నా నేను. అది అనుభవించాలి కాబట్టి అనుభవించారు. ఈ జన్మది అనుభవించి తీరాల్సిందే కదా. మీరు విన్నది కరెక్టే. ఈ జన్మలో మారదని చెప్తున్నా కదా. నా పాయింట్ ఎందుకో ఇవాళ ఎవరికి అర్థం కావడం లేదు. అర్థమైంది. అర్థం కాలే. అర్థమైతే అసలు అడగరు మీరు ఆ ప్రశ్న. ఈ జన్మది పాపమైనా సరే, జ్ఞానం వచ్చిన వ్యక్తి అయినా సరే, మళ్ళీ గుర్తుంచుకోండి, జ్ఞానం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే ఈ జన్మలో అనుభవించవలసినటువంటి పాపములు, ఈ జన్మలో అనుభవించవలసినటువంటి పుణ్యములు, వీటిని ప్రారబ్ధము మారదు. అది జ్ఞానికైనా సరే. పాస్ట్ కాలిపోతుంది, ఫ్యూచర్ కాలిపోతుంది, ప్రజెంట్ మాత్రము కాలదు. బొమ్మేసి చూపిస్తాను. ఇవాళ ఎందుకో జనాలు చాలా డల్ మైండ్ తోటి వచ్చారు. అర్థమైంది. క్లాసుతో ఉన్నామండి సార్. ఏమిటో జనాలు ఇవాళ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకో నాకు తెలియదు. చాలా సింపుల్ విషయం. కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపాలు, కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పుణ్యాలు. అర్థమైందా అండి అందరికి? హలో ఇందులోంచి ఇటు సైడ్ మంచి, ఇటు సైడ్ చెడు. ఇది పాజిటివ్, ఇది నెగటివ్. ఇందులోంచి ఈ జన్మలో ఇంత వస్తుంది మనకు. ఈ జన్మలో కొంత పాజిటివ్, కొంత నెగిటివ్ వస్తుంది. ఓకేనా? ఇది బోల్డ్ అంతుంది, ఇది 1,00,000 ఉంది, ఇది 1,00,000. ఇది 10,000. ఈ జన్మలో ఎంత అనుభవించగలమండి? హలో, 10,000. ఇంకా ఎంత ఉంది? 90,000 ఉంది. ఈ 10,000 పుణ్యమైన పాపమైన ఈ జన్మలో ఇంకా అనుభవించవాలి. ఈ జన్మది 10,000 ఉందండి. మళ్ళీ ఈ జన్మలో 90,000 ఎక్కడుంది? హే రామ్, నేను ఇవాళ వీళ్ళు కావాలని డిసైడ్ చేసి సతాయిస్తున్నారా? అర్థం కావడం లేదు నాకు. బాగా తగ్గుతున్నారు. ఇంకా వీళ్ళకి అర్థం అయ్యేసరికి ఇంకా మీకు ఆయన కొంత రాసిపోతుంది. కాదు ఆగండి, ఆగిపోయాయండి. ఊపిరి ఆగిపోతే అది కాదు. ఇక్కడ ముందు ఫస్ట్ ప్లానింగ్. ఎంత సింపుల్ విషయం ఎందుకు అర్థం కావడం లేదు నాకు అర్థం కాదు. ఇక్కడ 1,00,000 రూపాయలు ఉన్నాయండి నా బ్యాంక్ లోపల. అందులో ఒక 70,000 నా డిపాజిట్లు, 30,000 నా అప్పులు అనుకుందాం. అందులోంచి ఈ జన్మలో కేవలం 10,000 తీసుకుంటాను నేను. ఇందులోంచి 10,000 ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇప్పుడు ఈ సంచిలో 90,000 ఉన్నాయి. ఈ జన్మలో 10,000. ఈ జన్మలో 10,000 అనుభవించే ఛాన్స్ ఉంది అంతే. ఈ 10,000 అనుభవిస్తూ ఉండగా నేను కొత్త పాపాలు, కొత్త పుణ్యాలు చేసుకుంటాను. ఒక 50,000 పారాయణలు చేస్తాను, డాన్సులు చేస్తాను, పిచ్చి వేషాలు వేస్తాను. 50,000 కొత్త పాపాలు చేసుకున్నా. 50,000 కొత్త పాపాలు చేసుకున్నా. ఈ జన్మలో 10,000 అనుభవించేశా. ఈ జన్మలో చేసుకున్న 50,000ని ఆగామి అంటారు. ఫ్యూచర్ ఆగామి.
ఫ్యూచర్. ఇప్పుడు వచ్చే జన్మ, ఈ జన్మ అయిపోయింది నాది. ఇప్పుడు ఇదేమైంది, ఇందాక 90,000 ఉంది, ఈ 50,000 వచ్చి దీనికి కలుస్తుంది. 1,40,000 అయిపోయినాయి. 140 ఈ 1,40,000 నేను మళ్ళీ అనుభవించాలి. మళ్ళీ జన్మలో అంటే మళ్ళీ 10,000 వస్తుంది. ఒక జన్మకి 10,000 కంటే ఎక్కువ అనుభవించలేము. మన ఆయుష్ తక్కువ కదా. ఇప్పుడు మన ఆయుష్ కృతయుగంలో త్రేతాయుగంలో అయితే సరిపోయేది, కానీ ఇక్కడ మనం ఉన్నటువంటిది కలియుగంలో కదా, ఆయుష్ తక్కువ, చిన్నగా ఇంతకంటే ఎక్కువ అనుభవించలేము. అవి తీరుతున్నంత వరకు మనం జన్మలు ఎత్తుతూ ఉండాల్సిందే, ఎత్తుతూనే ఉండాలి. కుక్క జన్మ, నక్క జన్మ, దీనికి నేను ఎన్నో ఉదాహరణలు చెప్పాను. సో అవన్నీ మళ్ళీ ఇంకో రోజు చేసుకున్నవన్నీ కూడా అవన్నీ మళ్ళీ ఇంకో రోజు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ జన్మ నేను 10,000 అనుభవించాలని డిసైడ్ చేసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, సడన్ గా నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలిసింది. తెలియగానే ఏమైంది తెలుసా, ఈ జన్మలో నేను ఎక్కడున్నాను, ఇప్పటి వరకు నేను 5,000 అనుభవించాను. ఈ జన్మలో ఎంత అనుభవించాలండి నేను? 5,000 అనుభవించాలి. ఈ జన్మలో నేను ఎంత అనుభవించాలి మొత్తం? 10,000. నేను ఇప్పుడు ఈ రోజు వరకు నా 40 ఏళ్ళు వచ్చే వరకు 5,000 అనుభవించాను. ఇంకెంతుంది? 5,000 ఉంది. సడన్ గా ఈ రోజు నాకు జ్ఞానోదయం అయింది, బల్బు వెలిగింది. శ్రీనివాస్ స్టూడెంట్స్ కి గనక 60 ఏళ్లకు వెలిగినట్టుగా నాకు కూడా 40 ఏళ్లకు బల్బు వెలిగింది అనుకుందాం. వెలగ్గానే ఏమవుతుంది తెలుసా, ఇదంతా కాలిపోతుంది. ఈ ఫ్యూచర్ అన్నీ కాలిపోతాయి. ఇది మొత్తం కాలిపోయింది, ఇది కాలిపోయింది, కానీ ఇది మాత్రం మిగిలే ఉంటుంది. ఈ 5,000 ఏదైతే నేను అనుభవించాల్సింది ఉందో అది మిగిలిపోయి ఉంటుంది. 5,000 మాత్రం పోగొట్టుకోలేదు. అది నాకు అర్థమైంది సార్. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారికి అలాంటి వాళ్ళు 5,000 అనుభవించే వెళ్ళిపోయినారు. కరెక్ట్. ఈ ప్రారంధము పోదు, ఫేట్ అనేది పోదు, క్యుములేటివ్ వెళ్ళిపోతుంది, ఫ్యూచర్ వెళ్ళిపోతుంది. ఈ జన్మలో అనుభవించవలసినటువంటిది పోదు. దేవుడు వచ్చిన, దేవుడే దిగి వచ్చిన, తాజ్మహల్ కట్టించిన, ఏం చేసినా నాలో ఆ 5,000 మాత్రం పోగొట్టలేడు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది తెలుసా, ఈ 5,000ను తట్టుకునే శక్తి వచ్చేస్తుంది నాకు. జరిగే వాటన్నిటిని అలా చూస్తూ ఉంటాను, నిర్లిప్తంగా చూస్తూ ఉంటాను. ఈ 5,000 జరుగుతూనే ఉంటాయి, కానీ నా లోపల ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే నేను పరిణతి చెందిన వ్యక్తిని. ఊర్వారుకం ఇవ బంధనాన్. ఏ విధంగానైతే పండిన దోసకాయ పడిపోవడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటుందో, నేను ఈ 5,000 కాలిపోవడానికి సిద్ధంగా చూస్తూ ఉంటాను. ఇక నాకు ఈ 5,000 కష్టపెట్టవు, ఈ 5,000 నన్ను బాధ పెట్టవు. ఒకసారి నేనెవరినో తెలుసుకున్న తర్వాత ఇవి పోయాయి. ఇది మీరు 100 ఏళ్ళు పారాయణం చేసిన, 1,000,000 జన్మలు మీరు తిరుపతికి వెళ్ళినా ఇది జీరో కాదు. ఇది జీరో కావాలంటే నేను ఆత్మస్వరూపుడని, సూర్యుడు ఆదిత్య హృదయం. ఎందుకు ఇంత కష్టపడుతున్నాం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? ఎందుకంటే మనం అది పోగొట్టుకుంటే, ఇప్పుడు మీకు ఆనందం ఒక రోజు తెలిస్తే, నేను ప్రామిస్ పెడుతున్నాను, మీరు మళ్ళా ఇంకొక రోజు చెత్త పనులు చేయరు తెలుసా. ఒక రోజు సరైనటువంటి ఆనందము తెలిసిందంటే మీకు, తర్వాత మీరు ఈ పిచ్చి పనులు ఏమి చెయ్యరు తెలుసా. ఇవన్నీ ఏం పనులు అనుకుంటారు. ఒక్కరోజు ఆనందం తెలియాలంటే, ఆ ఒక్క రోజు మీకు ఆనందం తెలియాలి. అసలైనటువంటి ఆనందం తెలియకపోవడం వల్ల ఏమైతుందంటే, ఏం చేస్తున్నారంటే, మీరు ఎడారి లోపల ఎండమావి వెనకాల, మిరాజ్ వెనకాల పరిగెడుతున్నారు నీళ్ల కోసము. అది కొనసాగుతూ ఉంటుంది, కొన్ని కోట్ల జన్మలలో కొనసాగుతూనే ఉంటుంది. మీకు ఫలితం మాత్రం దక్కదు. కానీ ఒకే ఒక్క రోజు నేను చెప్పే మాటలు ఒక్కరోజు అర్థమవుతాయి మీకు. అర్థమైన రోజు ఏమవుతుంది తెలుసా, ఇది కాలిపోతుంది, ఈ కొద్దిదే అనుభవిస్తారు. ఈ అనుభవించేటప్పుడు పెద్ద బాధ ఉండదు. ఆయన వచ్చి నీకు సర్కోమా ఆపరేషన్ చేయాలంటే చేసుకో. వివేకానంద డయాబెటీస్ తోటి పాపం ఎంత దారుణంగానో ఇదై చనిపోతారు. పాపం చాలా చిన్నతనంలో 40 ఏళ్ళకు 39 ఏళ్ళకి చనిపోతారు. ఏం పట్టించుకోరు ఆయన అసలు. ఎందుకని? వారికి మరణం అనేటటువంటిది బాధ పెట్టదు.
ఒకసారి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత సంతోషమే సంతోషం లోపల. అయితే పూర్తిగా ఆత్మజ్ఞానం రావాల్సిన అవసరం లేదు, కొంత కొంత వచ్చినా చాలు. అది ఎప్పుడు వస్తుంది? బయట గుంపు యాక్టివిటీస్ మానేసినప్పుడు వస్తుంది వైరాగ్యము. భగవంతుడు ఏమన్నాడు? సంఘ వివర్జిత, అనవసరమైన వాళ్ళందరికీ ముందు దూరంగా వెళ్ళిపో. నిర్వైర, ఎవరిని ద్వేషించకు. మద్భక్త, నా భక్తుడుగా మారు. మత్ పరమ, నన్ను పరమావధిగా గుర్తించు. మత్ కర్మకృత్, నువ్వు చేసే పనులన్నీ నాకే అర్పించు. సంఘ వివర్జిత. ఈ 5 లక్షణాలు గుర్తుంటే ఎందుకు తప్పులు చేస్తారండి ఎవరైనా? ఇటు తపన పడుతున్నారా? మీకేమి సార్ ఏం చెప్తున్నారు సార్? నిద్ర అయితే మంచిగా వస్తున్నారు సార్, ఏం చెప్తున్నారో ఏమో, ఏదో ప్రారంభం అంటున్నారు, అంతేనా? కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది సార్. ఇది అంతా ఒకసారి మొత్తం ఇదే టాపిక్ వచ్చింది సార్. ఒకసారి ఈ 10,000 అనుభవించేది, అప్పుడు కూడా ఇంత కష్టమైంది సార్ మాకు అర్థం అవ్వటానికి. చాలా జై శ్రీకృష్ణ సార్. సార్ నాకు ఈ టాపిక్ బాగా అర్థమైంది. కాకపోతే నాకు ఒక డౌట్ సార్. నేను ద సీక్రెట్ బుక్ చదివాను. దానిలో అదే వాళ్ళ సన్నకి తనకి హెల్త్ బాగోలేక పూర్తిగా బెడ్ రీడ్ అని చెప్పారనమాట. ఈ జన్మ ఇంతే వెళ్ళాలి అని డాక్టర్స్. కానీ వాళ్ళ మదరు యూనివర్స్ మంచి వైబ్స్ వస్తే నా కొడుకు మంచిగా మళ్ళా లేచి తిరుగుతాడు, అలా పంపిస్తే తను మళ్ళా క్యూర్ అయ్యి మళ్ళా తన గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. దాన్ని ఎలా తీసుకోవాలి సార్? యద్భావం ఒకటేమో యద్భావం తద్భవతి నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అతనికి ఆ జన్మలో ఆ అవకాశం వచ్చేటటువంటిది ఉంది. అంటే మీరు చూసినట్లయితే ఇటువంటి మిరాకిల్స్ కేవలము మనకు సీక్రెట్ బుక్ లోనే కాకుండా మన నిజ జీవితంలో కూడా జరిగాయి. ఏంటంటే ఒక సంకల్పానికి ఎంత శక్తి ఉంది అనేటటువంటి దాన్ని అది చెప్పగలుగుతుంది. ఒక వ్యక్తి జీవితంలో 2 ఉంటాయి, ఒకటి ఫేట్, ఇంకోటి ఫ్రీ విల్. ఫేట్ జరిగేదాన్ని మనం మార్చలేం, అది సుమారుగా 50% నుంచి 70% ఉండొచ్చు. ఫ్రీ విల్ ఉంది, ఈ ఫ్రీ విల్ ద్వారా మీరు విశ్వ విజేతలు కావచ్చు. ఫేట్ ఎక్కడొస్తుంది, ఫ్రీ విల్ ఎక్కడొస్తుంది? ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. మనుషులకు ఫేట్, ఫ్రీ విల్ అని 2 ఉంటాయి. ఫ్రీ విల్ ఇప్పుడు ద సీక్రెట్ నవల లాగా యద్భావం తద్భవతిలో ఫ్రీ విల్ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరున్నారు ఇప్పుడు రసజ్ఞాన, మీరు ఫ్రీ విల్ లో మీరు ఏం చేయవచ్చు? నా ప్రవచనంకి రావచ్చు, రాకపోవచ్చు, అది మీకు గీతలో రాసి ఉండదు. మీరు ఇవాళ సినిమా నా ప్రవచనానికి రాకుండా మీరు సినిమాకి వెళ్ళొచ్చు, అది మీకు గీతలో ఉంటుందా? ఉండదు. సో దట్ ఈస్ టోటల్లీ అప్ టు యూ. మీకు దాన్ని ఫ్రీ విల్ అంటారు. ఏమంటారు? ఫ్రీ విల్. ఫేట్ అనేది ఏదైతే ఉందో, దిస్ ఈస్ సంథింగ్ దట్ కెనాట్ బి చేంజ్డ్ ఎట్ ఆల్. ఓకే, ఫేట్ కెనాట్ బి చేంజ్డ్ బై ఈవెన్ గాడ్. గాడ్ కూడా వచ్చి ఆ ఫేట్ ని మార్చలేడు. ఫ్రీ విల్ తో జరిగేవి ఏవైతే ఉంటాయో ఇక్కడ మీరు అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతారు. అయితే ఏది ఫేట్ ద్వారా జరిగింది, ఏది ఫ్రీ విల్ ద్వారా జరిగిందని చెప్పడం అనేటటువంటిది కష్టం. ఎందుకంటే అక్కడ డిమార్కేషన్ లేదు, ఇది ఫేట్ వల్ల జరిగింది, ఇది ఫ్రీ విల్ వల్ల జరిగింది అని. అయితే మనుషులకు మాత్రమే ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఫ్రీ విల్ ద్వారా అద్భుతమైనటువంటి పనులు చేయొచ్చు. ఈ జన్మలోనే మోక్షం సాధించవచ్చు. అసలు మోక్షం రావాలంటే 100 కోట్ల జన్మలెత్తిన అవకాశం లేదు. కానీ ఒక మనిషి ఫేట్ ద్వారా ఈ జన్మలోనే ఫ్రీ విల్ ద్వారా అది ఎవరు విజయలక్ష్మి గారు, కొద్దిగా మీరు వీడియో ఆఫ్ చేయండి నాకు. విజయలక్ష్మి గారు OG1097 ఇవాళ ఆవిడ చాలా సతాయించాలని డిసైడ్ చేసుకున్నారు. విజయలక్ష్మి OG1097 గారు, విజయలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఒకసారి క్లాస్ లీవ్ అయ్యండి పోనీ. ఆవిడకి అర్థం కావడం లేదు. సరే, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం ఒకసారి. ఇక్కడ ఫేట్ ఫ్రీ విల్. పశువులకు ఫ్రీ విల్ ఉండదు. వాళ్ళు అన్నం తినాలన్నా కూడా దేవుడు ఇవ్వాల్సిందే. ఈ రోజు గడ్డి తినాలని రాసుంటే గడ్డి, ఈ రోజు
షడ్రుచులతో మంచి భోజనం చేయాలి అంటే అది కూడా వాళ్ళకి రాసే ఉంటుంది, అది ఫేటే. మనుషులకు మాత్రము ఫేట్ ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్ తోటి మనము కష్టపడేటటువంటి పనులు అవి జరుగుతాయి. అయితే ఫేట్ ఫ్రీ విల్ క్లాష్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎవరు గెలుస్తారు? ఫ్రీ విల్ అండి. ఫ్రీ విల్ బాగా గట్టి సంకల్పం ఉంటే ఫ్రీ విల్ గెలుస్తుంది సార్. కాదు, రసజ్ఞ గారు చెప్పండి. ఫేట్ ఫ్రీ విల్ క్లాష్ అయింది. ఉదాహరణకు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఓకే, కానీ నా జీవితంలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేది ఉందనుకోండి. నేను ఈ అమ్మాయి గురించి ఎంత ట్రై చేసినా కూడా క్షత్రియ పుత్రుడు సినిమాలో లాగా ఫేటు రేవతితోని పెళ్లి చేస్తుంది. మీరు చూసారా క్షత్రియ పుత్రుడు సినిమా? చూసారా? ఓ చూడలేదు, ఓకే. సో ఫేట్ ఫ్రీ విల్ కనుక క్లాష్ అయితే ఫేట్ గెలుస్తుంది. ఫేట్ ని మార్చేవాడు ప్రపంచంలో లేడు, కానీ ఫేట్ కానివన్నీ కూడా ఫ్రీ విల్ తో మనం సాధించవచ్చు. ఫేట్ కాని ప్రతి ఒక్కటి ఫ్రీ విల్ ద్వారా. ఒక ఆవిడకి నేను ఇంతకు ముందు చెప్పాను, జ్ఞాపకం ఉందా? రన్నింగ్ రేస్ లో ఆవిడ నేల మీద కాలు పెడితే కాలి ఇదైపోయి రక్తం వచ్చేది. అలాంటిది ప్రపంచంలో ఆమె ఒలింపిక్స్ లో ఫాస్టెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ గా గెలిచింది ఫ్రీ విల్ ద్వారా. సో కాబట్టి కొంతమందికి ఫేట్ కంటే ఫ్రీ విల్ ఎక్కువ పనిచేస్తుంది. ఫేట్ ఎలాగో జరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఆవిడ పార్టిసిపేట్ చేస్తే ఓడిపోయింది. సారీ, ముందే పడిపోయింది, 3-4 స్టెప్స్ వేయగానే పడిపోయింది, దానివల్ల ఆవిడ ఓడిపోయింది. కానీ అంతకుముందు ఒలింపిక్స్ లో ఫాస్టెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ మన ఇండియా నుంచి ఈ రోజు వరకు ఒక్కరు కాలేకపోయారు. పిటి ఉషా 4th ప్లేస్ కి వచ్చింది అంతే ఒక్కసారి. అలా విధంగా మిల్కా సింగ్ 4th ప్లేస్ కి వచ్చాడు ఒకసారి రన్నింగ్ లో. ఎవ్వరు కూడా 100 మీటర్స్ లో ఇండియాలో ఇప్పటి వరకు రాలేదు. కానీ ఆమె కాలు నేల మీద పెడితే రక్తం వచ్చేసేది, ఒక రకమైన రోగం వచ్చి రక్తం వచ్చింది. కానీ ఆమె సంకల్ప శక్తిని ఉపయోగించి కష్టపడి చివరికి గెలిచి చూపించింది. కాబట్టి సంకల్ప శక్తి గెలిచే అవకాశం ఉంది. మనం కూడా ఇప్పుడు ఎందుకు ఈ ప్రవచనాలు వింటున్నాం? మీ సంకల్పంతో వచ్చారు. ఇప్పుడు మీరు పడుకోవాలంటే చాలు సార్ రోజు చెప్పేది అని చెప్పి పడుకోవచ్చు, కానీ పడుకోకుండా వచ్చారు అంటే సంకల్పం. క్లారిటీ వచ్చింది సార్ ఈ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక డౌట్ ఇచ్చిన సార్, అంటే ఈశ్వర్ ఇచ్చేది పత్తా కూడా కదలదు అంటారు కదా సార్, అప్పుడు మరి కర్మ సిద్ధాంతానికి దీనికి అది లేదు, అది మనుషులకు సంబంధించింది కాదు. అది మీరు చెప్పేది అది ఏ శాస్త్రం, ఇంకొక విషయం, అది ఏ శాస్త్రంలోనూ లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది ఏ శాస్త్రంలోనూ లేదు. అది వాడుక భాషలో వచ్చినటువంటిది. ఆ వాడుక భాషలో వచ్చినటువంటి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది ఎవరో పెద్ద మనిషి అనుంటాడు, ఆయన అన్నది కరెక్టే, ఏదైనా భగవంతుడు ఇచ్చరా అని చెప్పేసి అనుంటాడు. అది అలా వచ్చేసింది, మాటల సందర్భంలో వచ్చేసింది. అది తప్పేమీ కాదు. ఎందుకంటే కానీ అన్ని కూడా శివుడాజ్ఞ వల్ల జరుగుతాయి అంటే పశువులకు జరుగుతాయి, కరెక్ట్. శివుడాజ్ఞ లేనిదే చీమ కుట్టదు, కరెక్టే. చీమ కుట్టాలి అంటే చీమకేంటి, దేవుడు వెళ్ళి వాడిని శ్రీనివాస్ గారిని కుట్టు అనగానే కుడుతుంది. కాబట్టి పశువులకు అది కరెక్ట్. అయితే మనుషుల విషయంలో మాత్రమే ఫేట్ అండ్ ఫ్రీ విల్ ఉంటుంది. మనుషుల కుక్కలకే ఫేట్ అండ్ ఫ్రీ విల్ ఉంటుంది, కానీ పశువులకు ఓన్లీ ఫేటే ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది కరెక్ట్. కానీ మన విషయంలో ఫేట్ ఎలాగో జరిగి తీరుతుంది. ఫేట్ తో మనం ఫేటును పట్టించుకోకుండా ఫ్రీ విల్ తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకుంటే పాత అప్పులన్నీ తీర్చేసుకుంటాము, కొత్తగా చేసే అప్పులన్నీ కాలిపోతాయి. ఇక ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అది అనుభవిస్తాం. ఆ అనుభవించేది కూడా బాధపడకుండా అనుభవిస్తాం. ఇప్పుడు ఆయన ఏం చేశారు, రామకృష్ణ పరమహంస తన టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అయిందో, మ్యూట్ లో పెట్టుకోండి రసజ్ఞ గారు, తన టార్గెట్ ఎప్పుడైతే రీచ్ అయ్యారో అప్పుడు ఆయన ఏం చేశారు, బాధపడకుండా వదిలేశారు ఆయన. అదే విధంగా వివేకానందుడు ఏం చేశాడు, తన టార్గెట్ ఎప్పుడైతే ఇదైందో మరణానికి భయపడలేదు ఆయన. రమణ మహర్షి మరణానికి భయపడలేదు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఊర్వారుకం ఇవ బంధనాన్, పండిన దోసకాయ కింద పడిపోయేలాగా ఎదురు చూస్తూ కూర్చున్నారు అంతే. కాబట్టి ఎవడైనా కూడా మీకు జీవితంలో నేను మీ గీత మారుస్తాను అంటే అది అసంభవం. ఎవరి గీత వాళ్ళు మార్చుకోవచ్చు. ఎలా మోక్ష ద్వారంలో వెళ్తూ కష్టాలు వచ్చేవి వస్తాయి, కష్టాలకు బాధపడకుండా ఉండేది మీ దగ్గర ఉంది. ఉదాహరణకి 2 వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు సైకిల్ మించి పడేది ఉంది. ఒకడేమో మంచి పరిణతి చెందినవాడు, ఇంకోడేమో అంత తెలివి తక్కువ వాడు. ఇటు సైడ్ శ్రీనివాస్ స్టూడెంట్, ఇటు సైడ్ ఏమో వేరే వాళ్ళ స్టూడెంట్స్, మంచి తెలివైన వాడు. ఇటు సైడ్ ఏమో శ్రీనివాస్ స్టూడెంట్స్.
ఇద్దరు కలిసి సైకిల్ మీద వెళ్ళారు, ఇద్దరు పడ్డారు, ఒకే దగ్గర పడ్డారు, ఒకే రకమైన గాయాలయ్యాయి. ఈ శ్రీనివాస్ స్టూడెంట్ ఎలా ఏడుస్తున్నాడంటే అయ్యా బాబోయ్ అది తీరేలాగా ఏడుస్తున్నాడు, పెంకుల అదిరేలాగా ఏడుస్తున్నాడు. ఇంకొకరి స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో రామకృష్ణ పరమహంస స్టూడెంట్, అతను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అదే దెబ్బ, అదే చోటు, అదే రకంగా జరిగింది, కానీ అతను ప్రశాంతంగా ఉండగలిగాడు. స్టూడెంట్స్ కూడా ఏడవరు సార్. దీనికి మనకు ఉపనిషత్తులలో కూడా ఉంది కథ. ఏంటి? రెండు పక్షులు, ఒక పక్షి ఇలా పైకి చూస్తుందిట, ఒక పక్షి అక్కడ పక్కన ఉన్నటువంటి పండ్ల వైపు చూస్తుందిట. ఈ పండు ఎలా తినాలి అని చెప్పి చూస్తుందిట ఒక పక్షి, మరొక పక్షి ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి అని చెప్పేసి చూస్తోంది. ముండకోపనిషత్తు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? మన జీవితాన్ని మనం మార్చుకునే అవకాశం ఉంది. అందుకే మనిషి జీవితం ఇచ్చాడు దేవుడు. మనకు పశువుల జీవితం ఇవ్వకుండా మనిషి జీవితం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ జన్మలోనే నువ్వు మోక్షం తెచ్చుకోవచ్చు, లేదా కనీసం మోక్షానికి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు వచ్చే జన్మలో మరింత ఉన్నతమైనటువంటి సాధన చేసి పైకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అసలు ఇవాళ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సంస్కారము అనేటటువంటి చిన్న పదానికి అర్థం తెలుసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి ప్రారబ్ధము, ఆగామి, తర్వాత సంచితము, వీటన్నిటిలోకి వెళ్ళిపోయాం. సంస్కారాలు చెప్తానని ఎటెటో వెళ్ళిపోయారు సార్. అదే కదా అసలు జనాలు ఎటు తీసుకెళ్లిపోయారు. సంస్కారం గురించి చెప్తున్నాను, సంస్కారంలోంచి మనం ఇందులోకి వచ్చాం. సరే, ఈ శ్లోకంలో ఇంకా 2 పదాలు మూడు ముక్కలు మిగిలిపోయాయి. వచ్చే వారం తెలుసుకుందాం అవి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, క్లోజ్ చేసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఇక్కడ మామూలుగా జ్ఞాని విషయం చెప్పినప్పుడు ప్రారబ్ధము, వారిని ఎవరు సేవిస్తారో వాళ్ళ యొక్క పుణ్యము యొక్క సుఖములను, వాళ్ళని ఎవరైతే దూషిస్తారో వాళ్ళ యొక్క ప్రారబ్ధంలో ఉండేటువంటి పాప ఫలాన్ని వాళ్ళు తీసుకుంటారు అని కూడా విన్నాను సార్. అది నిజమేనా సార్? వేరే వాళ్ళ పాపాలు, వేరే వాళ్ళ పుణ్యాలు మనకు స్వీకరించే హక్కు లేదు. కలియుగంలో అది లేదు. అంతకుముందు యుగాలలో గురువు కొన్ని జన్మలలో పాపములను పుణ్యములను వేరే జన్మకు ట్రాన్స్ఫర్ చేయగలిగే వాళ్ళు. బట్ అది కలియుగంలో లేదు. అది అంతకుముందు మీరు చెప్పింది కృతయుగం వరకు ఉండేది. ద్వాపర యుగంలో కూడా మహానుభావులైనటువంటి వాళ్ళు కొంతమంది ఈ జన్మలో అనుభవించేదాన్ని వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ కలియుగంలో అది జరగదు. వేరే వాళ్ళ పాపములను, వేరే వాళ్ళ పుణ్యములను వాళ్ళు స్వీకరించే అవకాశం లేదు 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 లేదు. మరి ఎలా అయితే అదే నారాయణీయం రాసిన భట్టాద్రి గారు అతని గురువు దగ్గర నుంచి ఆ ప్రాబ్లం అది మనకు కథ కరెక్ట్. మీరు చెప్పినటువంటిది అది కథ రూపంలో ఉంది కదా, దాన్ని ఎంతవరకు నమ్మచ్చు? ఇప్పుడు ఆయనకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అన్నారు, దాన్ని ఎంతవరకు నమ్మచ్చు? ఒక వ్యక్తి అనుభవాలని, ఇప్పుడు అతను ఆత్మ జ్ఞాని కాదు కదా. ఇప్పుడు నారాయణ భట్టాద్రి విషయంకి వచ్చినట్లయితే ఆయన తెలుసుకున్నది ఏంది? నా రోగం తగ్గాలి అని చెప్పి ప్రార్థించాడు. రోగానికి తగ్గట్టుగా మందులు అవి కూడా వేసుకున్నాడు. తర్వాత భగవంతుడిని హృదయపూర్వకంగా పూజించడం వల్ల ఆయనకు మనసులో రోగం కంటే కూడా గొప్పదైనటువంటిది ఒకటి ఉన్నది అనేటటువంటిది తెలిసి ఉండడం వల్ల ఆయనకి అటువంటి అనుభవాలు కలిగాయి. అంతవరకు చెప్పుకోగలం. కానీ నిజంగా ఆయనకు దేవుడు, ఇప్పుడు అలాంటి పోతనకు దేవుడు కనిపించాడంటే ఇప్పుడు వీటన్నిటికీ జవాబులు చెప్పలేం మనం. ఎందుకంటే కథలకి శాస్త్ర ప్రమాణాలు లేని వాటికి మనం చెప్పలేము. వేదములలో ఉన్నటువంటి వాటి యొక్క విషయాలకు మనం సమాధానాలు చెప్పగలం. ఇప్పుడు పోతనకు దేవుడు కనిపించాడంటే దానికి నేనేం జవాబు చెప్పాలి? రామదాసుకు రాముడు కనిపించాడంటే నేనేం జవాబు చెప్పాలి? అది కథ, అది వారి అనుభవం అంతే. అది వారి అనుభవం. నాకు దేవుడు కనిపించాడంటే ఓకే అంటాం. మనం ఏమంటాం? ఇప్పుడు దాన్ని కాదనలేం కదా. సో కాబట్టి ఎందుకంటే దేవుడికి రూపం లేదు కదా. మన ఏ గ్రంథము ప్రకారము కూడా దేవుడికి రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు ఎలా వాళ్ళకు ఒకళ్ళకు రూపంలో కనిపించేటటువంటి అవకాశం ఉంది? జ్ఞాన మార్గంలో భగవంతుడి అనుభవం పొందే అవకాశం ఉందా? ఉంది. అది నారాయణ భట్టాద్రి పొంది ఉంటాడా? తప్పక పొంది ఉంటాడు. ఎందుకంటే పొంది ఉండకపోతే ఆయన లోపల అటువంటి అనుభవాలు రావు. చివరికి ఆయన భగవంతుడి యొక్క అనుభవాన్ని గుర్తించగలుగుతాడు. ఎలా గుర్తించగలుగుతాడు? ఆయన లోపల ఆ మార్పు వచ్చింది కాబట్టి. ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి అనుభవమే జ్ఞానము. అయితే ఆ భగవంతుడిని రూపంలో చూసావు అంటే అది భావన.
భావన వేరు, జ్ఞానము వేరు. భావన, జ్ఞానము. భావన అనేటటువంటిది నేను ఇవాళ పడుకుంటే నాకు కలలో దేవుడు కనిపించాడు అనుకోండి, కనిపిస్తే నాకు దేవుడు కనిపించినట్ట కాదు. నేను రోజంతా దేవుడు ఆలయంలో ఉన్నాను కాబట్టి రాత్రి కూడా నాకు దేవుడు కనిపించాడు. కానీ అది నాకు భక్తి ద్వారా కాకుండా భావన ద్వారా వచ్చినటువంటిది. అదే నాకు జ్ఞానము ద్వారా నాలోనే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి సాధన చేయడం ద్వారా, నిరంతరము సాధన చేయడం ద్వారా భగవంతుడి యొక్క ఆనందం నాకు గనక కనిపించినట్లయితే, అంటే నిరంతరము ఆనందము కనిపించినట్లయితే, నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని తెలిసినట్లయితే అది ఆత్మజ్ఞానం. హిందూ ధర్మంలో హైయెస్ట్ లెవెల్ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంకి వచ్చేసరికి నామరూపాలకు అతీతంగా వెళ్ళిపోతాం. కాబట్టి నామరూపాలకు సంబంధించినవి జ్ఞాన మార్గంలో మనం చెప్పుకోలేము. అర్థమైందా ఫణికుమారి గారు? జ్ఞాన మార్గంలో తెలిసేవి, జ్ఞాన మార్గంలో తెలిసే వాటిని భక్తి మార్గంలో తెలిసే వాటితో సంబంధం పెట్టుకోం. ఇప్పుడు ఉదాహరణకి క్రిస్టియన్స్ ఏమంటారంటే, మాకు ఆయన కనిపించాడు దేవుడు అని చెప్పేసి చెప్తారు. ఎవరు? ఆయన మరణించిన తర్వాత 3 రోజుల తర్వాత వచ్చాడు, మా అందరికీ కనిపించాడు అంటారు. ఇప్పుడు అది మనం నమ్మాలా నమ్మకూడదా? ఎవరి నమ్మకం వాళ్ళదని వదిలేయడమే. అలాగే సాయిబాబా దేవుళ్లాగా కొంతమంది కనిపించాడు అంటారు, అది వాళ్ళ నమ్మకం. అలాగే ఇప్పుడు మనకు బతుకుండి మేము మా అంతటా మేము దేవుళ్ళమే అని చెప్పి డిక్లేర్ చేసుకునే వాళ్ళు ఒక 100,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడుగా నమ్మాలా? నమ్మకం. ఎవరి నమ్మకం వాళ్ళదని వదిలేయడమే. అంతే సార్, కరెక్ట్. వారి ప్రత్యేక అనుభవాలని మనము సత్యములుగా చెప్పలేము. సత్యము అంటే ఏంటి? శాస్త్రములలో ఉన్నటువంటిది సత్యం, వేదములలో ఉన్నటువంటిది మాత్రమే సత్యము. ఇందాక చెప్పినట్టుగా భాగవతం మొత్తం చెప్పిన తర్వాత 11-12 అధ్యాయాల్లోకి వచ్చాక వాళ్ళు దేవుడు ఎలా ఉంటారని అడగడానికి కారణం ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? భాగవతం మొత్తము నామరూపంలే కదా, అవునా కాదా? హలో, అవును సార్, అవును. మరి అలాంటప్పుడు చివరికి 11-12 అధ్యాయాల్లోకి వచ్చాక మళ్ళీ దేవుడు ఎలా ఉంటాడో అని అడగడంలో కారణం ఏంటి? ఆత్మజ్ఞానం ఇంకా వాళ్ళకి రాలేదు. సో దేవుడిని నామరూపాలతో చూడడము అనేటటువంటిది సాధనకు ఉపయోగపడుతుంది. కానీ సాధించిన తర్వాత మనలోనే భగవంతుడి యొక్క అనుభవాన్ని చూడగలుగుతాము. ఆ విషయాన్ని ఎలా తెలియజేశారు మనకు? భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 4,000 శ్లోకాలలో కథలున్నాయి. 14,000 శ్లోకాలలో తత్వం ఉంది. కథల రూపంలో ముందు ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి, జరిగిన విషయాన్ని. తత్వ రూపంలో ఆలోచించాలి. నేను 2 గంటలు అయిపోయింది, ఏమన్నా ఎక్కుతుందా నెత్తిలోకి? లేదు సార్, అర్థమైంది సార్. ఆ తత్వాన్ని గ్రహించగలగాలి, అర్థం చేసుకోని మనం దాన్ని అనుభవించగలిగితే అది అప్పుడు ఆత్మస్వరూపం, భగవంతుడి స్వరూపాన్ని మనము అదేంటి దర్శించగలుగుతాం. అదే ప్రమాణం, వేదాలే మనకి ప్రమాణం. అంతే, సత్యం అనేది వేదం ఒక్కటే, వేదాలే ప్రమాణం. అండ్ ఇంకోటి మీకు ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్తాను. మీకు పురాణాలు ఎప్పుడు రాశారండి అప్రాక్సిమేట్ గా? వ్యాసుడు రాశాడు సార్. వ్యాసుడు ఉన్నప్పుడు అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాల కింద రాసి ఉండొచ్చు? 5,000 సంవత్సరాలు. ఇప్పుడు మీరు స్కంద పురాణంలో తీసుకుంటే ఈ 1000-2000 సంవత్సరాల్లో జరిగినటువంటి దేవుళ్ళు దేవతలు అందరూ లేరా? శ్రీశైలము, కాళహస్తి, వాసవి కన్యక పరమేశ్వరి వీళ్ళందరూ లేరా? యాడ్ అయిపోయినాయి సార్ అవన్నీ పురాణాలకి. సో నేనేమంటానంటే పురాణాలలో తర్వాత ఎవరెవరి అనుభవాలను వాళ్ళు రాశారు. వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళందరూ భక్తులు రాశారు వాళ్ళ అనుభవాలని. కాబట్టి కల్తీ కాని పురాణం ఏదన్నా ఉందంటే కొంతవరకు భాగవతం చెప్పుకోవచ్చు. శివపురాణం కొంత, భాగవతం కొంత చెప్పుకోవచ్చు. మిగతా పురాణాలు చాలా వరకు కల్తీ అయిపోయాయి, చాలా జ్ఞానం పోయింది. అందుకోసమే 18 పురాణాలు చదవలేదు. మీకు 180 పురాణాలు ఉన్నాయి. అందుకోసమనే ఆయన ఏమన్నానంటే, దయానంద సరస్వతి వచ్చినప్పుడు దయానంద ఆర్య వేదిక అని మీరు విని ఉంటారు కదా, ఆయన ఏమన్నాడు, బ్యాక్ టు వేదాస్. మళ్ళీ మనము వేదాల్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇంకా ఏ మనిషి రాసినటువంటివి మనము నమ్మకూడదు. కేవలము వేదాలలో ఉన్నటువంటిది మాత్రమే సత్యము, సత్యార్థ ప్రకాశము అని చెప్పేసి అందులోకి వచ్చాడు. కాబట్టి మనకు ఇప్పుడు వేద సంపద కూడా కొంత పోయింది. కాబట్టి
ఎంత అర్థమవుతే అంత అర్థం చేసుకోవడం మనకు ముఖ్యం. ఈ వేద సంపదను మనకు అర్థం చేయించడం కోసమని శంకరాచార్య లాంటి వారు చేసినటువంటి శ్రమ ఏదైతే ఉందో, భగవంతుడిని రూపము లేకుండా, నామరూపములు కాకుండా భగవంతుడిని మన అందరిలో ఉన్నటువంటి చైతన్యంగా గుర్తించే రకంగా చెప్పినటువంటి కొన్ని పుస్తకాలు. రామాయణంలోని ఆదిత్య హృదయం మొత్తము జ్ఞానకాండనే. భాగవతంలో 4000 శ్లోకాలు తీసేస్తే 14,000 శ్లోకాలు తత్వమే. మహాభారతము మొత్తం తత్వమే. సో కాబట్టి జ్ఞాన మార్గమే ఎక్కువ ఉంది మన పుస్తకాలలో. అచ్చా, భగవద్గీత జ్ఞాన మార్గమా లేకపోతే దేవుడికి నామరూపాలు ఇచ్చే మార్గమా? మీరే ఆచరించడం జ్ఞానము ఆచరణ రెండో ఒకటి. సో జ్ఞానము ఆచరణ. ఇక్కడ ఏమైతుంది మనకు? భగవద్గీత ఎలా ఎండో, భగవద్గీతని అద్వైతం అంటారా ద్వైతం అంటారా? ధర్మలత గారు, అద్వైతం. అద్వైతం అద్వైతం అంటే ఏంటి? రెండు లేవు. అద్వైతామృత వర్షిణి, అద్వైత అమృతము. ఇక్కడ మనకు నేర్చుకునేది ఏంటంటే అద్వైత అమృతం భగవద్గీత. అందులో మన కూడా భగవంతుడికి నామరూపాల కంటే కూడా అర్జునుడు అడుగుతాడు క్లియర్ గా, నేను నామరూపాలతో పూజించాలా లేకపోతే ఇలా జ్ఞాన రూపంలోకి వెళ్ళాలా అంటే సాధకులందరికీ కావాల్సింది నామరూపాలు. కానీ సాధించడం అంటూ మొదలెట్టిన తర్వాత నీకు ఒకసారి కొద్దిగా ఏదో ఒకటి ముందు ఆలంబన పట్టుకున్న తర్వాత అప్పుడు భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు అని చెప్పి గుర్తించి అప్పుడు నువ్వే మానవుడే మాధవుడుగా, నరుడే నారాయణుడుగా, జీవుడే దేవుడుగా, పురుషుడే పురుషోత్తముడుగా మారతాడు అని చెప్పి 15వ అధ్యాయం లోపల నువ్వే పురుషోత్తముడు అవుతావు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. అందరూ నా అంశతో ఉన్నటువంటి వాళ్ళే, తెలియకుండా మేము వీటన్నిటిలో ఉన్నాము అని చెప్పేసి ప్రకృతి ఇంద్రియాలు వీటన్నిటిలో పడిపోయి కొట్టుకుంటున్నారు. మీరంతా కూడా నా అంశ అని చెప్పి క్లియర్ గా చెప్పాడు భగవంతుడు. ఎందుకు? అది వేదంలో ఉపనిషత్తుల యొక్క సారం అది. కాబట్టి ఎక్కువగా మనం నమ్మగలిగేది ఎంతవరకు అంటే వేదాలు, కొంత భాగవతము, భారతము, రామాయణం, వీటిలో ఉన్నటువంటి తత్వాన్ని నమ్మగలుగుతాం. సార్, వ్యాసుడు త్రేతాయుగంలో ఆదిత్య హృదయం చెప్తాడు కదండి, మరి ద్వాపర యుగంలో కదా మత్స్యకన్యకి సత్యవతికి పుడతాడు కదా వ్యాసుడు. ఇప్పుడు మీకు త్రేతాయుగం లోపల అగస్త్యుడు చెప్తాడు ఆదిత్య హృదయము. మీరు దేంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు? అగస్త్యుడు వేరు, వ్యాసుడు వేరు. అగస్త్యుడు. మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలేదమ్మా. కన్ఫ్యూజ్ అయ్యాలండి, వ్యాసుడు అనుకున్నా, అగస్త్యుడు కదా ఆయన చెప్పింది. అగస్త్యుడు చెప్పాడు రాముడికి. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏ శ్రీకృష్ణ దానికి సంబంధం లేదో తెలియదు కానీ ఒకటి అడుగుతాను సార్. జామవంతుడు ద్వాపర యుగం నుంచి త్రేతాయుగం వరకు ఉన్నాడు కదా, ఆయన వయసు చాలా పెద్దదా? ఎవరు? జామవంతుడు సార్. అవును, కొన్ని తరాల వాళ్ళు 50 ఏళ్ళు, 50,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు ఉండేవాళ్ళు, బతికేవాళ్ళు వాళ్ళు. కృతయుగంలో సహజ మరణం ఇది చెప్పుకున్నాం. మళ్ళీ ఎందుకు మనం ఇది చెప్పాల్సి వస్తుందో నాకు తెలియదు. కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు, సహజ మరణం. త్రేతాయుగం లోపల 1,000 సంవత్సరాలు బతికేవాళ్ళు, 60,000, 70,000. రాముడు 11,000 సంవత్సరాలు బతికాడు. ద్వాపర యుగం వచ్చేసరికి 200 సంవత్సరాలకు తగ్గిపోయింది. అది శ్రీకృష్ణుడి సమయం వచ్చేసరికి 200 సంవత్సరాలకు తగ్గిపోయింది. కలియుగం వచ్చేసరికి 120 సంవత్సరాలకు తగ్గిపోయింది. ఓకేనా? జామవంతుడు ఒకే కనబడిస్తున్నాడు నేను అనుకుంటున్నా. జామవంతుడు ఒక్కడైనా ఈ ఆయనకున్న వయసు ఎవరికి లేదనుకుంటా. అంటే జాంబవంతుడు చిరంజీవి కాదు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కనిపించలేదు. శ్రీకృష్ణుడితో యుద్ధం అయిన తర్వాత ఇక ఆయన కనిపించలేదు. జాంబవంతుడు చిరంజీవిలోకి రాడు. ఆయన కంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు చిరంజీవులు. బలి చక్రవర్తి ఉన్నాడు, తర్వాత పరశురాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, మార్కండేయుడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ, విభీషణుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా చిరంజీవులు. ఈ కల్పం అయిపోయేదాకా వాళ్ళు బతుకుతారు. అశ్వత్థామ ఉన్నాడు, వీళ్ళంతా కూడా చిరంజీవులు. అంటే ఒక కల్పం అయ్యే వరకు ఉంటారు వాళ్ళు. అంటే చాలా కల్పం అంటే చాలా ఎక్కువ రోజులు ఉంటారు.
2000 కోట్ల సంవత్సరాలు బతుకుతారు. 1000 మహాయుగాలు ప్లస్ 1000 మహాయుగాలు కలిపితే 2000 మహాయుగాల పాటు కలిపితే దాన్ని ఒక కల్పం అంటారు. జై శ్రీకృష్ణ. ఈ కల్పం అయిన తర్వాత మళ్ళీ రామాయణం మళ్ళీ భారతం వస్తాయండి. మళ్ళీ ఉండవు, అలా రిపీట్ అవ్వవు అవి. ఎందుకంటే ఇప్పుడు మనకు రామాయణం జరిగినటువంటిది ఇప్పుడు జరిగినటువంటిది కాదు. రామాయణం జరిగినటువంటి మహాయుగం వేరు, ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చినటువంటి మహాయుగం వేరు. మనం ఉన్నటువంటి మహాయుగం ఇప్పుడు 28వ మహాయుగము, రాముడు ఉన్నటువంటిది 22వ మహాయుగము. ఆ మహాయుగంలో కలియుగం మామూలుగా వెళ్ళిపోయింది. రాముడు తర్వాత ద్వాపర యుగం వచ్చింది, కలియుగం వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఒక సార్ రాముడు 24వ మహాయుగం అని చదివాను. 24గా ఓకే సరే 24. రాముడు వచ్చినప్పుడు ఆ కలియుగంలో ద్వాపర యుగంలో ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం వచ్చింది. అందులో ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం వచ్చింది. అందులో ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత 28వది ఇప్పుడు మనకు నడుస్తున్నది. ఇంట్లో కృతయుగంలో మనకేమైందో తెలియదు. త్రేతాయుగం ఏం జరిగింది, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పుట్టాడు. సో మనకు తెలిసినటువంటి నియరెస్ట్ పాయింట్ శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాలు. రాముడు అంటే సుమారుగా 4 నెలల 180 కోట్ల సంవత్సరాల కిందటి వాడు రాముడు. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల కిందటి వాడు. జై శ్రీకృష్ణ. అంటే మనం సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నామేమో ఒకసారి చూసుకోండి. మనకు ఆత్మ జ్ఞానమునకు భాగవతం ఈరోజు భాగవతంలో జాంబవంతుడి వచ్చినందుకు అడుగుతున్నాను, అంతే, ఏం లేదు దాని గురించి. సార్ మీరు ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళొచ్చు కదా సార్, పల్మనరీ అనెస్థీషియా ఏదో అంటారు కదా సార్, దానికి కరెక్ట్ గా కాఫీ సంబంధించి ఎందుకు వెళ్ళరు సార్ మీరు? ఫ్యాన్ కూడా వేసుకోకుండా కూర్చున్నారు. ఇంకా వద్దు సార్ ప్లీజ్. ఇంకా ఒక్కసారి వెళ్ళండి సార్ ప్లీజ్ మా కోసం. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయో అడగండి లాస్ట్ మినిట్, లేకపోతే వాళ్ళ క్లోజ్ చేసుకుందాం. జై శ్రీకృష్ణ. క్లోజ్ చేయండి. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి చేరుకుంటారని, ఆలోచన తప్ప, జ్ఞానము తప్ప ఈ ప్రపంచంలో మనని భగవంతుడి దగ్గరికి చేర్చేది మరేది లేదని, అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని కేటాయించకుండా ఆత్మ జ్ఞానము విషయంలో మాత్రమే సమయాన్ని పూర్తి స్థాయిలో కేటాయిస్తూ మనలో ఉన్నటువంటి పూర్తి శక్తిని భగవంతుడు అన్వేషణలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి పురుష సూక్తం ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.